ఆత్మీయ ఆరాధన సందేశము ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. దేవుని వాక్యము అనగా తరములలో యుగములలో మరుగు చేయబడిన మహాజ్ఞానము, మర్మమయ్యున్న జ్ఞానము ఈరోజు మనుషుల బ్రతుకునకు ఎంతో అవసరమైనది. ఆ ఆవశ్యకత తెలియక లోక సంబంధమైనటువంటి మట్టి బ్రతుకునే గొప్పదిగా భావించినటువంటి జనులు ప్రతిరోజు తినుట, త్రాగుట, గెంతుట అనేటువంటి విషయాలలోనే నిమగ్నమవుతున్నారు తప్ప ఆత్మ సంబంధమైన జ్ఞానమును తెలుసుకోలేకపోతున్నారు, అనుసరించలేకపోతున్నారు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు అనగా ఎవరో తెలుసా? దేవుని జ్ఞానము, మర్మమయ్యున్న దేవుని జ్ఞానము. యేసుక్రీస్తు ప్రభువును ఒక ఆకారంలో మనం చూడలేదు, కానీ ఆయన యందు విశ్వాసం ఉంచగలుగుతున్నాం. యేసుక్రీస్తు ప్రభువును ఒక రూపంలో, ఒక ఆకారంలో మనం చూడలేదు, మన కన్నులు చూడలేదు. అయినప్పటికీ ఆయన యందు ఈరోజు మనము విశ్వాసం ఉంచగలుగుతున్నాము. కారణం ఏంటో తెలుసా? ఆయన దేవుని జ్ఞానము. ఆయన దేవుని జ్ఞానము అందరికీ తేటతెల్లమైనటువంటి, అందరికీ అర్థమైపోయినటువంటి జ్ఞానము కాదు, మరుగుగా ఉంచబడిన జ్ఞానము, మర్మమై ఉన్న జ్ఞానము. ఈ జ్ఞానమును గూర్చి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి చక్కని వాక్య భాగాన్ని ఇప్పుడు మనం చూద్దాం. పౌలు గారు కొలొస్సీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వాక్యం నుండి మీరు చూడండి. పౌలు గారు కొలొస్సీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వాక్యము నుండి, మీ కొరకును అనగా కొలొస్సీయుల కొరకును, లవొదికయ వారి కొరకును, శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నవారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను అని పౌలు గారు ఇక్కడ రాస్తున్నారు. పౌలు గారు చాలామందిని చూడలేదు, పౌలు గారిని కూడా వారు చూడలేదు. శరీర రీతిగా పౌలు గారు ఎలా ఉంటారో వారికి తెలియదు, కానీ పౌలు గారు వ్రాసి పంపినటువంటి పత్రికలలో ఉన్న దేవుని జ్ఞానమును గ్రహించి వారందరూ కూడా దేవుని రాజ్యములో చేర్చబడుతున్నారు, దేవుని రాజ్యంలో చేర్చబడుతున్నారు. ఈ విషయాన్ని పౌలు గారు అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. చూడండి, ఆయన ఏమంటున్నారు చూడండి. నేను శరీర రీతిగా నన్ను చూడని వారి కొరకు ప్రార్థనలో పోరాడుచున్నాను. వారందరూ కూడా దేవుని ప్రేమలో స్థిరపడాలని, అభివృద్ధి పొందాలని వారి కొరకు పోరాడుచున్నాను అని మాట్లాడుతూ చూడండి, ఆయన ప్రయోగించిన పదజాలం చూడండి. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై, సంపూర్ణంగా గ్రహించాలి దేవుని చిత్తాన్ని. అది ఐశ్వర్యం. దేవుని యొక్క చిత్తమును గ్రహించుట అనేది ఏమిటి? ఐశ్వర్యం. ఈ లోకంలో ధనాన్ని, బంగారాన్ని, ఇండ్లను, భూములను కలిగి ఉండడం కాదు ఐశ్వర్యం అంటే. దేవుని యొక్క చిత్తమును తెలుసుకొనుట ఐశ్వర్యం. పూర్వకాలంలో చాలామంది రాజులు రాచరికాన్ని అనుభవించి ఒకానొక సమయానికి వారికి జ్ఞానోదయం అయ్యేది. ఇదేనా బ్రతుకంటే? ఈ బంగారం, వెండి, ఈ పరిపాలన, ఈ అధికారం, ఈ భవంతులు, ఈ రాచరికం అంతా ఇదేనా జీవితం అంటే? నేను జీవితం యొక్క పరమార్థాన్ని తెలుసుకోవాలి అనేటువంటి భావనతో వారు రాజ్యాలను విడిచిపెట్టి సన్యాసులుగా వెళ్ళిపోయేవారు. జ్ఞాన పరిశోధనకు, జ్ఞానాన్ని తెలుసుకోవటానికి ఒకచోట కూర్చుండిపోయేవారు. ఏ చెట్టు కిందో పుట్ట కిందో
కూర్చుండిపోయేవారు. ఇక అలా ఆలోచిస్తూ ఉండేవారు. వారికి ఏదో ఒక ఆందోళన, ఇది కాదు బ్రతికంటే, ప్రతిరోజు నా ఇష్టానుసారంగా నేను జీవించడం అనేది కాదు బ్రతికంటే. మరణించిన తర్వాత ఏం జరుగుతుంది, నా ఆత్మకు కలిగేటువంటి పరిస్థితి ఏంటి, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలనేటువంటి శోధనలో కొంతమంది ఉండేవారు. అందరూని కాదు, కొంతమంది ఉండేవారు. అంటే తెలుసుకోవలసినది ఏదో ఉంది, మనము పరిశోధించవలసినది ఏదో ఉంది అని వారికి అర్థమయ్యేది. ఈరోజు నిజంగా ఆ తెలుసుకోవలసినది, పరిశోధించవలసినది మన కళ్ళ ముందు ఉంది. మనుషులందరూ తెలుసుకోవలసినది, మనుషులందరూ గ్రహించవలసినది ఐశ్వర్యం, దేవుని చిత్తము యొక్క గ్రహింపు, అదే సకలైశ్వర్యం. దానిని ఇదిగో మీరందరూ కూడా కలిగి ఉండవలెనని దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నవారై తమ హృదయములలో ఆదరణ పొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను అని పౌలు గారు అంటున్నారు. దేవుని కుమారుడైన క్రీస్తు యొక్క మర్మము, ద సీక్రెట్. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువులో మర్మములు ఏమున్నాయి, సీక్రెట్స్ ఏమున్నాయి? ఆయన మాటలను పరిశోధనాత్మకంగా మనం తెలుసుకోవాలండి. ఆయన మాటలను పైపైన చదివితే అర్థం కావండి, అర్థమయ్యాయని సరిపెట్టుకుంటున్నారు చాలామంది. కానీ లోతులకు వెళ్ళి పరిశోధన చేయగలిగితే ఎంతో మహాజ్ఞానం ఆయన మాటల్లో ఉంది, ఆయన మాటలలో ఉంది. ఆ తర్వాత పరిశుద్ధాత్మ ప్రేరణ చేత విశ్వాసులు, అపొస్తలులు వ్రాసినటువంటి మాటలలో ఉంది. క్రీస్తు జ్ఞానం ఇదంతా, దేవుని మర్మమయ్యున్న క్రీస్తు. ఆ క్రీస్తును మీరు పరిపూర్ణంగా తెలుసుకోవాలి, స్పష్టంగా తెలుసుకోవాలి. ఈరోజు క్రీస్తు స్పష్టంగా అర్థమయ్యాడు అందరికీ, యేసుక్రీస్తు స్పష్టంగా అర్థమయ్యాడు అందరికీ. ఈరోజు ఈ పాఠ్యాంశంలో మీరు తెలుసుకోబోతున్నారు. స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువుని అర్థం చేసుకోవడం అంటే ఏంటో ఈరోజు ఒకానొక ఉదాహరణ ద్వారా మీరు తెలుసుకోబోతున్నారు. దేవుని జ్ఞానము అనగానే దేవుని కుమారుడైన యేసుక్రీస్తే. ఆయన దేవుని మర్మమై ఉన్నాడు, దేవుని సీక్రెట్ అయి ఉన్నాడు, ఆయన రహస్యమై ఉన్నాడు. ఆయనను మనం తెలుసుకోవాలి, అదే ఐశ్వర్యం అని ఈ వాక్యభాగం ద్వారా మనము గ్రహించవచ్చు. అలాగే పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వాక్యాన్ని కూడా చూడండి. ఈ విషయం మనకు అర్థమవుతుంది. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వాక్యం. దేవుని జ్ఞానము అనగా యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానము, దేవుని మర్మము. చూడండి ఇక్కడ అంటున్నారు, చూడండి, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము అంటే దేవుని జ్ఞానము అందరికీ బహిర్గతము చేయబడినది కాదు, వెల్లడి చేయబడినది కాదు, అంగట్లో దొరికేది కాదు, ఆరు బయట ఉంచినది కాదు, అది మర్మమైనది. పౌలు గారు అంటున్నారు, ప్రారంభ శతాబ్దంలో వారు దేవుని వాక్యాన్ని ఎలా ప్రకటిస్తున్నారో, దేవుని జ్ఞానమును ఎలా నేర్పిస్తున్నారో చెబుతున్నారు. చూడండి, మేము దేవుని జ్ఞానమును మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. ఈ జ్ఞానం ఎలా ఉంది? అందరికీ తేటతెల్లంగా బహిర్గతం చేయబడినట్టుగా ఉందా? లేదు, మరుగై ఉండెను. ఎవరికి పడితే వారికి అర్థమైందా? చదివిన ప్రతి ఒక్కరికి అర్థమైందా? లేదు. దేవుడు తన ఇష్టానుసారముగా తన చిత్తము చొప్పున నడుచుకునే వారికి మాత్రమే అనుగ్రహిస్తున్నాడు మరుగై ఉన్న మహాజ్ఞానము. అందుకే పౌలు గారు అంటున్నారు, ఈ జ్ఞానం అందరికీ దొరికినది కాదు. మేము దేవుని జ్ఞానమును, క్రీస్తును మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. జగదుత్పత్తికి ముందుగానే, జగదుత్పత్తి తరువాత ఈ భూమి అనేటువంటి గోళములో ఉన్నటువంటి బంగారాన్ని, వెండిని, ముద్రించుకున్నటువంటి ధనాన్ని, ఆస్తిపాస్తులు అనుకుంటున్నారు, ఐశ్వర్యం అనుకుంటున్నారు, వాటి వెనక పరుగులు తీస్తున్నారు. కానీ జగదోత్పత్తికి ముందుగానే దేవుడు నిర్ణయించిన, నియమించిన మహాజ్ఞానం ఒకటి ఉంది. అది మరుగై ఉండెను. అది ఎవరి మహిమ నిమిత్తము దేవుడు మరుగుగా ఉంచాడు? తన పిల్లల మహిమ నిమిత్తము. తన కుమారులు, తన కొరకు బ్రతుకుచున్నవారు, వారికి దేవుడు ఇస్తున్నటువంటి ఆస్తి ఇదేనండి.
ఒకవేళ మీరు అనుకోవచ్చు, ఏమంటే దేవుణ్ణి నమ్ముకున్నారు కదా, దేవుని వాక్యాన్ని గొప్పగా మీరు ప్రకటన చేస్తున్నారు కదా, బిల్ గేట్స్ కంటే మీరు గొప్పవాళ్ళు అయిపోవాలి, మరి ధనంలో ఎలన్ మస్క్ కంటే మీరు గొప్పవాళ్ళు అయిపోవాలి, మార్క్ జుకర్బర్గ్ కంటే మీరు గొప్పవాళ్ళు అయిపోవాలి ధనంలో, అంబానీ కంటే మీరు గొప్పవాళ్ళు అయిపోవాలి ధనంలో, ఫోర్బ్స్ లిస్టులో మీ పేరే ఉండాలి, మరి మీరు అంత గొప్పవారైతే, దేవుని దృష్టిలో అంత గొప్పవారైతే అని మీరు అనొచ్చు. దేవుడు నాబోటి వారికి ఇచ్చేటువంటి ఐశ్వర్యం ఏంటంటే రంగు నోట్లు కాదు, బంగారం కాదు, వెండి కాదు, అలాగని ఆకలి దప్పికలతో కూడా ఉంచడు, అడుక్కు తినేలా కూడా దేవుడు చేయడు. అన్న వస్త్రములు కలిగిన వారముగా మేము ఉంటాం. అయితే మరి ఈ లోకములో దేవుని కొరకు మేము బ్రతుకుచున్నందుకు దేవుడు మాకు ఇచ్చేటువంటి గొప్పతనం ఏంటి, ఘనత ఏంటి అనగానే ఇదిగోనండి ఇక్కడ ఉంది. ఆయన జ్ఞానమును, మరుగయ్యున్న జ్ఞానమును, మర్మమయ్యున్న జ్ఞానమును ఒక ఆస్తిగా మాకు ధారాళంగా దయచేస్తున్నాడు. ధారాళంగా, ఎక్కువ తిక్కు, మేము సహింపలేనంత, భరించలేనంత, ప్రతి దినము మేము కోరుకున్న దానికంటే ఎక్కువగా ఆయన తన మహాకృప చేత ఈ జ్ఞానమును దయచేస్తున్నాడు. ఇలా దయచేస్తూ ఆయన మమ్మను మహిమపరుచుచున్నాడు, గొప్ప చేయుచున్నాడు. ఈరోజు ఈ మాటలను వింటున్నటువంటి వారందరూ కూడా ఎంత గొప్పగా ఆనందిస్తారు చెప్పండి. మా సారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, మా బోధకుడు మాకు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు, దేవుని సేవకుడుగా ఇదిగో ప్రతిరోజు దేవుని మాటలను మాకు వినిపిస్తున్నాడు అని చెప్పి మీరు గౌరవభావంతో ఉంటారు. మా బోరివాడి పట్ల మీరు గౌరవభావంతో ఉంటారు. అంటే ఆ గౌరవాన్ని, ఆ ఘనతను, ఆ మహిమను దేవుడు ఇచ్చాడన్నమాట. అది మీరిచ్చింది కాదు, దేవుడిచ్చింది. దేవుడి మహాజ్ఞానాన్నే ఇవ్వకపోతే, దేవుడు ఈ జ్ఞానమును ఈ నోటి ద్వారా ప్రకటించకపోతే మీరెలా గౌరవాన్ని ఇస్తారు? మీరెలా గౌరవాన్ని ఇస్తారు? ఎవరు? కనుక పౌలు గారు అంటున్నారు, ఈ మర్మమయ్యున్నటువంటి దేవుని జ్ఞానమును మా మహిమ నిమిత్తము, మన మహిమ నిమిత్తము జగదోత్పత్తికి ముందుగానే దేవుడు నియమించాడు. ఎంత గొప్పతనమో చూసారా, ఎంత ఆనందమో చూసారా. యెహోవాను బట్టి, యేసుక్రీస్తు ప్రభు అని మన రక్షకుని బట్టి, పరిశుద్ధాత్మను బట్టి ఈరోజు అతిశయపడుతున్నాం. అతిశయించువాడు దేనియందు అతిశయింపవలననగా, భూమి మీద తన కృప చూపుచున్నటువంటి సైన్యములకు అధిపతి అయినటువంటి మహాదేవుని బట్టి, ఆయనను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలను అని వ్రాయబడినట్టుగా ఈరోజు దేవుని మహాజ్ఞానమును దేవుడు మాకు అనుగ్రహించుచున్నాడు. మరుగయ్యున్న జ్ఞానము, ఎవ్వరికి తెలియనటువంటి జ్ఞానము. ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయి, వాటన్నింటికి సమాధానాలు చెప్పి మరలా పంపించేస్తున్నాం. ఎక్కడ ఆగిపోవటం లేదు. ఈ ప్రశ్నకు సమాధానం తెలియదే అని ఆగిపోవటం లేదు. దేవుని పట్ల మనము భయభక్తులు చూపినంతకాలం కూడా ఆయన కృప మన ఎడల ధారాళముగా అనుగ్రహింపబడుతూనే ఉంటుంది. ఈరోజు మీకు కూడా ఇంత చక్కగా ఈ మాటలు, ఈ జ్ఞానము నాతో ఆగిపోవటం లేదు, మీ వరకు వస్తున్నాయి, మీ వరకు ప్రసరిస్తున్నాయి. సూర్యుడు ఎక్కడో ఉన్నాడు, కానీ ఆ కాంతి మనకు అనుగ్రహింపబడుతుంది, ఆ వేడిమి మన వరకు దయచేయబడుతుంది, ప్రసరింపబడుతుంది. మధ్యలో ఎంతో దూరం ఉంది. ఎన్నో గ్రహాలు కూడా ఉన్నాయి మధ్యలో. మరలా ఏమంటే అంత దూరం నుండి సూర్యుని యొక్క కాంతి మన వరకు వస్తుంది. ఈరోజు ఈ మాటలు కూడా పరలోకము నుండి దేవుడు నాకు అనుగ్రహిస్తే, నా దగ్గర ఉన్నటువంటి జ్ఞానమును నేను సమాధి చేయకుండా మీ వరకు వెళ్ళాలి. మీ వరకు మాత్రమే కాదు, మీ ద్వారా ఇంకా అనేకుల వరకు వెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను. క్రీస్తు దేవుని మర్మమై ఉన్నాడు. ఆ మర్మమును తెలుసుకొనిటే మన ఆస్తి. అదే తప్ప బంగారమో, వెండో, లేకపోతే రంగు నోట్లు ఇవి కాదండి. ఎంత సంపాదించుకుంటారు? ఎంత సంపాదించినా ఇంకా ఎంతో సంపాదించాలనేటువంటి ఆలోచనే ఉంటుంది. అంతటిని మీరు అనుభవించలేరు, అంతా మీకు అవసరం లేదు. మీ జానెడు పొట్ట నిండడానికి కావలసినటువంటి మెతుకులు ప్రతి పూట మీకు అనుగ్రహింపబడితే చాలండి. ఏమంటే సారెపతు అనేటువంటి ఊరిలో ఒక విధవరాలి ఇంట ఏలియా గారు
భోజనం చేయటానికి, పోషింపబడటానికి పంపబడ్డారు. అయితే అక్కడ దేవుడు ఆ ఇంటిలో విస్తారమైనటువంటి ధాన్యపు మూటలను, విస్తారమైనటువంటి నూనెను ఒకేసారి ఇవ్వలేదండి. నీవు అప్పములు వేసిపెట్టు, నీవు మొదట ప్రవక్తకిచ్చేయి, ఆ తర్వాత నీవు తీసుకో నీ కుమారునికి ఇచ్చేయి అని దేవుడు ఆ ప్రవక్త ద్వారా ఆజ్ఞాపించాడు. నీవు అప్పములు అలా వేస్తున్న కొద్దీ ఆ తొట్టెలో పిండి తక్కువ కాదు, ఆ బుడ్డిలో నూనె తక్కువ కాదు. అది దేవుని యొక్క ఆలోచన. దేవుడు చెప్పాలనుకుంటున్నాడు, మనకు పాఠాన్ని నేర్పించాలనుకుంటున్నాడు. ఒకవేళ మనకు అవిశ్వాసం కలిగితే తండ్రి నన్ను భవిష్యత్తులో ఎలా పోషిస్తాడు? విస్తారమైన ఆస్తిపాస్తులు ఉంటేనే కదా భవిష్యత్తులో నేను పోషింపబడగలను అనేటువంటి అవిశ్వాసం ఉంటే మనము దేవుని దగ్గర విశ్వాసంతో బ్రతికినట్టు కాదు, అవిశ్వాసులుగా మారిపోయినట్టు కదా. ఎప్పటికప్పుడు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, ఎప్పటికప్పుడు. అలాగే ఇశ్రాయేలీలకు కూడా మన్నాను ఒకేసారి ఇచ్చేశాడా? ప్రతిరోజు మీరు కూర్చుకోవాలన్నాడు, ఒకేసారి ఇవ్వలేదు. మీరు దాచుకోకూడదని కూడా చెప్పాడు. ఈ రోజుది రేపటికి మీరు దాచుకోకూడదు, విశ్రాంతి దినం అయితే తప్ప. విశ్రాంతి దినమునకు ముందటి రోజు అయితే తప్ప తర్వాత రోజుకు మీరు కూర్చుకోవాలి. కానీ ఇక మిగిలిన సాధారణమైనటువంటి రోజులన్నిటిలో కూడా ఏ రోజుది మీరు ఆ రోజే కూర్చుకోవాలని దేవుడు అక్కడ తెలియజేశాడు. అంటే దేవుని ఉద్దేశం ఏంటన్నమాట? ఎప్పటికప్పుడు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు, ఎప్పటికప్పుడు. కనుక ఈరోజు వీటన్నింటి కొరకు ఆలోచించేటువంటి మనస్సు మనకు లేదు. దేవుని జ్ఞానము చాలా విలువైనది, అది మర్మమై ఉన్నది, ఎవ్వరికీ ఇంకా బయలుపరచబడలేదు. మన ద్వారా దేవుడు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాడు, కనుక మనలను మహిమపరచాలనుకుంటున్నాడు. మనకిచ్చినటువంటి ఆస్తి అదే అని మనం ఎంతో గొప్పగా దేవుని జ్ఞానమును స్వీకరించాలి. అలాగే పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువు దేవుని జ్ఞానమును పొందుచున్నటువంటి తన శిష్యులను చూచి పలుకుతున్నటువంటి మాటలను కూడా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ విషయానికి సంబంధించినటువంటి మాటలు కనుక మనం జ్ఞాపకం చేసుకుందాం. లోకాసు వార్త 8వ అధ్యాయము 9వ వాక్యం నుండి మీరు చూడండి. లోకాసు వార్త 8వ అధ్యాయము 9వ వాక్యం నుండి. ఆయన శిష్యులు ఈ ఉపమాన భావమేమిటని ఆయనను అడుగగా, ఒక ఉపమానాన్ని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ తెలియజేశారు. ఆ ఉపమాన భావమేమిటి అని శిష్యులు అడుగుతున్నారు. ఒక దున్నబడినటువంటి నేల, విత్తనాలు రైతు చల్లడం, కొన్ని దారిన పడిపోవడం, రాతి నేలన పడటం, ముండ్ల పొదల్లో పడటం, కొన్ని మంచి నేలను పడటం, అవి ఎలా ఫలించాయి, చివరకు ఏవి ఫలించాయి అనేటువంటి విషయాన్ని ప్రభువారు చెప్పడం. అయితే ఈ విషయాన్ని, ఈ ఉపమాన భావాన్ని మా జీవితానికి ఎలా అన్వయించుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలని శిష్యులు అడుగుతున్నప్పుడు ఆయన ఏమంటున్నారు చూడండి. ఆయన దేవుని రాజ్య మర్మములెరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఇది అందరికీ తెలిసినది కాదు. శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు, సద్దూకయ్యులు ఉన్నారు. మరి వారందరికీ ఈ సంగతులు అనుగ్రహింపబడుతున్నాయా? ఉపమానం అయితే చెప్పాను, అందరూ దీనిని గ్రహించగలరా? లేదు. ఇదిగో శిష్యులుగా మీరు దేవుని యొక్క మార్గములో నడుచుకుంటున్నారు గనక, సమస్తము విడిచిపెట్టి దేవుని యొద్దకు వచ్చారు గనక మీకు దేవుడిచ్చే బహుమానం ఏంటో తెలుసా? ఈ భూమి మీద కూడా దేవుడు మనకు బహుమానాన్ని అనుగ్రహిస్తున్నాడు. పరలోకంలో ఎలాగూ ఉన్నతమైనటువంటి సింహాసనాన్ని మనకు దయచేస్తాడు తండ్రి, మనం దేవుని కొరకు బ్రతికినప్పుడు. అయితే ఈ భూమి మీద కూడా దేవుని పనిని మనం చేస్తున్నప్పుడు, దేవుని కొరకు మనం బ్రతుకుతున్నప్పుడు మనల్ని ఎంత గొప్పగా చూసుకుంటున్నాడు చూడండి. ఆయన తన జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ప్రభువారు అంటున్నారు, దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఇతరులకు మీకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే, మీకు దేవుని రాజ్య మర్మములు తెలుసుకొనుట అనుగ్రహింపబడి ఉన్నది. ఇతరులైతే చూచియు చూడకయు, వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నది. ఇతరులు వారు దేవునికి సంబంధించిన వారుగా లేరు, వారు దేవుని పట్ల భయభక్తులను చూపించరు. వారికి ఎందుకు అనుగ్రహింపబడుతుంది? అందుచేతనే చూడండి, అవిశ్వాసులకు ఎక్కువగా ప్రశ్నలు వస్తూ ఉంటాయి, విశ్వాసులకు ప్రశ్నలు తక్కువగా వస్తుంటాయి. ఒకవేళ ప్రశ్నలు వచ్చినా అవి నాణ్యంగా ఉంటాయి, దేవుని జ్ఞానాన్ని నేర్పించే విధానంలో ఉంటాయి. అవిశ్వాసులకు ప్రశ్నలు వస్తాయి, ఎలా వస్తాయి? అడ్డదిడ్డంగా వస్తాయి. ఏమంటే అవిశ్వాసులకు ప్రశ్నలు ఎలా వస్తాయి? అడ్డదిడ్డంగా వస్తాయి.
కానీ విశ్వాసులకైతే ప్రశ్నలు చక్కగా వస్తాయి, మంచి సమాధానాన్ని కోరుకునేవిగా వస్తాయి. ఒక యూనివర్సిటీలో విద్యార్థులందరూ కూడా విద్యను అభ్యసిస్తూ ఉంటారు. యూనివర్సిటీ స్థాయి ప్రొఫెసర్ వస్తారు, చక్కగా లెసన్ చెబుతూ ఉంటారు. కొన్ని డౌట్స్ వస్తాయి, విద్యార్థులకు కొన్ని డౌట్స్ వస్తాయి. అవి వ్యాలిడ్ క్వశ్చన్స్, మంచి ప్రశ్నలు. వాటికి ఈ ప్రొఫెసర్ కూడా చక్కగా ఆనందంతో సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. అదే ఒక బయటివాడు వచ్చి కిటికీలో నుండి పాఠం విని అక్కడ ఎక్స్ అంటే ఏంటి, వై అంటే ఏంటి, జెడ్ అంటే ఏంటి అని అడిగాడు అనుకోండి. ఏదో డెరివేషన్ చేస్తున్నాడు ప్రొఫెసరు, ఒక థీరం చెబుతున్నాడు. బయట గేదెలు కాసుకునేవాడికి అర్థం కావట్లేదు ఏమి. ఆ యూనివర్సిటీ ప్రాంగణంలో గేదెలు కాసుకోవడానికి వచ్చాడు ఒకడు అనుకుందాం. కిటికీలోని చూశాడు. వీడికి ఎప్పుడో చిన్నప్పుడు ఎక్స్ వై జెడ్ తెలుసు. ఆ కిటికీలోని చూసి ఆ ఎక్స్ అంటే ఏంటి, వై అంటే ఏంటి, జెడ్ అంటే ఏంటి, అసలు ఆ dy/dx ఏంటి, dx/dy హోల్ స్క్వేర్ అంటే ఏంటి, అసలు ఎందుకు వచ్చింది అది, డి అంటే ఏంటి, ఇలా అడుగుతున్నాడు అనుకోండి. వాడికి సమాధానం చెబుతాడంటే ప్రొఫెసరు అవి వ్యాలిడ్ క్వశ్చన్స్ అండి. వాడు క్లాస్ రూమ్లో విద్యార్థి అండి. ఇక్కడ ఉన్నవారందరూ ఎవరు, క్లాస్ రూమ్లో ఉన్నవారందరూ ఎవరు, మంచి ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో పాస్ అయ్యి వచ్చిన వాళ్ళు, మంచి ర్యాంకర్స్ వీళ్ళందరూ. IIT అందులో క్వాలిఫై వచ్చారు. అందుకే ఒక IITలో సీట్ సంపాదించారు, ఒక NITలో సీట్ సంపాదించారు. వారికి చెబుతాడు సమాధానం. బయట వాళ్ళకి ఎందుకు చెబుతాడు ప్రొఫెసర్? బయట వాళ్ళకి ఎందుకు చెబుతాడు? ఎందుకు చెప్పడు? రాక చెప్పడా? అడ్డదిడ్డమైన ప్రశ్నలు కనుక, వాడు కోర్సులో లేడు కనుక, వాడు ఆ క్లాస్ రూమ్లో లేడు కనుక వాడికి ఎందుకు చెబుతాడు? దేవుడు కూడా అంతేనండి. ఇతరులకు అనుగ్రహింపబడదు. వాడు చూస్తాడు కానీ వాడికి అర్థం కాదు. వాడు వింటాడు కానీ గ్రహించడు. వాడు చూస్తాడు, వాడికి అర్థం కాదు, బొరగొక్కుంటాడు. గేదెలు కాసుకునేవాడు, మేకలు కాసుకునేవాడు కిటికీలోంచి వచ్చి బొరగొక్కుంటాడు. ఏం చెప్తున్నారు ఇదంతా, ఆ బోర్డు మీద ఏంటదంతా పిచ్చి గీతలు ఉన్నాయేంటి అనుకుంటాడు. ఏంటి ఈ పిచ్చి గీతలు నేర్చుకోవడానిక వీళ్ళు ఇంత డబ్బు ఖర్చు పెట్టి, అంత ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో అంత కష్టపడి ర్యాంక్ తెచ్చుకుని ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇక్కడ కూర్చున్నారు, వీరికే ఇంత గౌరవం అనుకుంటాడు, తెలియక. కానీ లోపల కూర్చున్న వారికి అర్థమవుతుంది అవన్నీ. ఎందుకంటే వారు నిర్ణయింపబడిన వారు, వారి రోల్ నెంబర్ ఫిక్స్డ్గా ఉంటుంది. ఒక 30 మెంబర్సా లేకపోతే 60 మెంబర్సా, ఆ స్ట్రెంగ్త్, ఆ క్లాస్ స్ట్రెంగ్త్ అంతేనండి, అంతవరకే ఆ బ్యాచ్. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు చూడండి, ఇతరులకు ఇవి అనుగ్రహింపబడలేదు, వారికి తెలియదు. ఒకవేళ మీకు ఇక్కడ సందేహం రావచ్చు, ఏమంటే అందరికీ తెలిసిపోతే ఎంత బాగుందండి అనుకోవచ్చు మీరు. తెలిసిపోతుంది, మరి అందరికీ తెలిసిపోతుందా? అందరికీ తెలిసిపోతే వీరు గొప్పతనం ఏంటండి? ప్రొఫెసరు జాలి పడిపోయాడు అనుకుందాం, మీలాగే ప్రొఫెసరు జాలి పడిపోయాడు. ఏమని? మేకలు కాసుకునేవాడు పాపం, తెలియదు వాడికి ఈ dy/dx అంటే ఏంటో, ఈ థీరం అంటే ఏంటో, అసలు ఈ లెసన్ ఏంటో, ఎందుకు ఇది ఉద్దేశింపబడింది ఏం తెలియదు. రామ్మ వచ్చేయమ్మా, నువ్వు లోపలికి వచ్చాయి, క్లాస్ రూమ్ గెట్ ఇన్, క్లాస్ రూమ్లోకి వచ్చాయి, గేదెలు అలా వదిలిపెట్టాయి, మేకలు అలా వదిలిపెట్టాయి, క్లాస్ రూమ్లోకి వచ్చాయి అంటాడా? జాలి పడిపోయి పాపం వాడికి తెలియపోతే అలాగా, వాడికి తెలియపోతే మరి రేపు పొద్దున వాడికి ఉద్యోగం రాదు అనుకుంటాడా? నో, ఎట్టి పరిస్థితుల్లో కూడా అస్సలు అనుకోడు. దేవుడు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అలా అనుకోడు. అయ్యో పాపం, వీళ్ళందరికీ కూడా మరుగయ్యున్న మహాజ్ఞానాన్ని విశదీకరించేద్దాం, ఆయాసపడిపోయి చెప్పేద్దాం, వీళ్ళందరికీ మారిపోతారు అని దేవుడు అనుకుంటాడా? వారు మారరని దేవునికి తెలుసు. వారు మారే ఉద్దేశంతోనే ఉంటే ఒక విధానం ఉంది, ఆ విధానంలో వారు వస్తారు. ఆ గేదెలు కాసుకునేవాడికి నిజంగా బోర్డు మీద ఏం చెబుతున్నారో నేను వాటిని ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకున్నాడు అనుకోండి, వాడి మీద ఏమి ద్వేషం లేదు నాకు, వాడి మీద కూడా ప్రేమ ఉంది, వాడు తెలుసుకోవాలనుకున్నాడు అనుకోండి, వాడు ఏం చేయాలి, ఒక విధానం ఉంది దానికి, ఒక ప్రాసెస్ ఉంది దానికి, ఆ ప్రాసెస్లో వచ్చేయాలి.
ఇంటి దగ్గర గేదెలు అప్పచెప్పేసి, అమ్మా నేను చదువుకుంటాను, చక్కగా చదువుకుంటున్నారు లోపల ఆ క్లాస్ రూమ్లో ఐఐటీలో చాలా చక్కగా చదువుకుంటున్నారు, నేనెందుకు ఇలా గేదెలు కాసుకోవాలి, నేను చదువుకుంటాను, అసలు దానికి ప్రాసెస్ ఏంటో మాస్టర్ దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటాను, ముందు 10th పాస్ అవ్వాలంట, 10th పాస్ అవుతాను, కష్టపడి చదువుతాను, ఆ తర్వాత ఇంటర్మీడియట్ అంట, కష్టపడి చదువుతాను, IIT-JEE అంట, ఆ ఎంట్రన్స్ రాస్తాను, మంచి ర్యాంక్ తెచ్చుకుంటాను, అదే IITలో నేను సీట్ సంపాదించుకుంటానమ్మా, ఒక మెకానికల్ ఇంజనీర్ కిందో, ఒక సివిల్ ఇంజనీర్ కిందో, ఒక కెమికల్ ఇంజనీర్ కిందో, ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ కిందో, ఒక కంప్యూటర్ ఇంజనీర్ కిందో నేను సీట్ తెచ్చుకుంటానమ్మా, ఉదాహరణకు చెబుతున్నాను మీకు అని అన్నాడు అనుకోండి. భలా భేష్ చదువుకోనన్నా, నేనైనా గేదెలు కాసుకుంటాను, నేనైనా మేకలు కాసుకుంటాను, కానీ నువ్వు చదువుకోవాలని వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చెప్పారనుకోండి, వాడు దానిని చివరి వరకు చక్కగా ప్రయత్నించి చూపించాడు అనుకోండి, ప్రొఫెసరే ఆహ్వానిస్తాడు, కమిన్. కొన్ని సంవత్సరాల క్రితం ఇతడు అదిగో బయట గేదెలు కాసుకునేవాడు, ఇదిగో ఈరోజు మీ మధ్య కూర్చున్నాడు, అందరూ క్లాప్స్ కొట్టండి అంటాడు. అవునా? అంటే ప్రాసెస్ ఉంది కదా, ఆ ప్రాసెస్ ఉంది, ప్రాసెస్ ద్వారా వచ్చాడు. ఇప్పుడు దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి కూడా ఒక ప్రాసెస్ ఉంది, ఇంతగా కష్టపడవలసిన అవసరం కూడా లేదు. ఈరోజు లోక సంబంధమైనటువంటి విద్యను అభ్యసించడానికి ఒక నిరక్షరాస్యుడు ఎంతగా కష్టపడి లోపలికి వచ్చాడో అంత కష్టపడవలసిన అవసరం కూడా లేదు. చాలా సింపుల్. మీకు మనోధైర్యం ఉండి మీరు చక్కగా మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటే, దేవునికి లోబడితే, హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా మీరు చక్కగా దేవుని జ్ఞానాన్ని అభ్యసించాలనేటువంటి అభిలాషతో ఉంటే, ఆ సంకల్ప బలం మీలో ఉంటే వెంటనే బాప్తిస్మం తీసుకుంటారు, వెంటనే దేవుని రాజ్యంలో చేర్చబడతారు, వెంటనే నాబోటి వారి కింద మారిపోతారు. వెంటనే దేవుడు మీకు పరిశుద్ధాత్మ వరమును దయచేస్తాడు, వెంటనే మీకు దేవుని రాజ్య మర్మములు ఎరుగుట ఎలాగో తెలియజేస్తాడు. అంతే, మీరు కూడా దేవుని రాజ్యంలో చేర్చబడిన వారు అయిపోతారు, మీరు కూడా ఈ వరుసలోనికి వచ్చేస్తారు. ఏమంటే ఇవేవి చేయకుండా బయట ఉండి ఇతరుడుగా ఉండి నాకు అది తెలియలేదు ఇది తెలియలేదు అంటే ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? పాత నిబంధనలో ఉన్న ఆ సంగతి అర్థం కాలేదు, క్రొత్త నిబంధనలో ఉన్న ఈ సంగతి అర్థం కాలేదు, ఇశ్రాయేలీయులను దేవుడు ఎందుకు ఆ విధంగా చేశాడు, శపించాడు, ఆయనే తీసుకొచ్చాడు, ఎందుకు శపించాడు? అయినప్పటికీ మారతారేమో, విశ్వాసం ఉంచుతారేమో, మతోన్మాదులుగా కాకుండా వారి నాశనాన్ని వారే కొని తెచ్చుకోకుండా, అలాగే వారితో పాటు అనేకులను నాశనానికి తీసుకుని పోకుండా మారతారేమో. ఈ విషయం కనుక వీరికి అర్థమైతే కనీసం ఇప్పటికైనా ప్రభువును రక్షకునిగా అంగీకరిస్తారేమో అనేటువంటి ఉద్దేశంతో జాలిపడి చెబుతున్నాను. దేవుని రాజ్య మర్మములు ఎరుగుట అనేటువంటి విషయం దేవుని పిల్లలకు మాత్రమే చెందింది, దేవుని పిల్లలకు మాత్రమే చెందింది. ఈ విషయం పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడింది. ఇతరులకు ఎందుకు అనుగ్రహింపబడుతుంది? వారు ఇతరులు, వారు అదర్స్, అవుట్ సైడ్, వారు బయట వారు. చెబుతున్నారు చూడండి యేసుక్రీస్తు ప్రభు, ఆయన మాటలను చూడండి. దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, వారికి కాదు. వారికి కాదు. వారంటే ఎవరు? బాప్తిస్మము నొందని వారు, దేవుని రాజ్యంలో చేర్చబడని వారు, దేవునికి ప్రార్థన చేయలేని వారు, పరిశుద్ధాత్మ నడిపింపు లేనివారు. కేవలం బైబిల్ పట్టుకుంటే సరిపోతుందా? గేదెలు కాసుకునేవాడు ఒక IIT మెకానికల్ ఇంజనీరింగ్ బుక్ తీసుకుని కొనేసుకుని, లేకపోతే ఎక్కడి నుంచి అయినా తెచ్చేసుకుని, అరువు తెచ్చేసుకుని చదివేసుకుంటే సరిపోతుందా? అర్థమైపోతుందా? ఏం అర్థం కాదు, బుర్రగొక్కుంటాడు. బేసిక్స్ నుంచి రావాలి, లేకపోతే ఏం అర్థం కావు. ఆ డిఫరెన్సియేషన్, ఇంటిగ్రేషన్ ఏం అర్థం కావు. ఇప్పటి వరకు దేవుని జ్ఞానాన్ని ఈ విధంగా చక్కగా బోధించేవాడు మీకు ఎదురు పడక ఇష్టానుసారంగా దేవుని గురించి మీరు మాట్లాడుంటారు. సబ్జెక్ట్ ఉన్నవాడి దగ్గర మీరు మాట్లాడలేరు. ఏం తెలుసని ఈరోజు దేవుని వాక్యాన్ని దూషిస్తున్నటువంటి వారికి, దేవుని వాక్యాన్ని ఎదురాడుతున్నటువంటి వారికి ఏం తెలుసు ఈరోజు? కొన్ని లోక జ్ఞానంలోనైనా వారికి ఏమైనా కాస్త పట్టు ఉందంటే ఏమీ లేదు. ఏదో మీద పడిపోవడమే, అడ్డగాడిదల మీద పడిపోవడమే. దేవుని జ్ఞానాన్ని గ్రహించండి. దేవుని జ్ఞానం అనగానే అది మర్మమై ఉన్న జ్ఞానము, అది అందరికీ అర్థం అయ్యే జ్ఞానము కాదు.
విశిష్టమైనటువంటి జ్ఞానము, విశిష్టమైనటువంటి జ్ఞానము ఇతరులకు అందని ద్రాక్షగా ఉండిపోతుంది. ఇంకెప్పటికీ అర్థం కాదు వారికి. పుస్తకాలు రాసుకోవడమే, ఇది అర్థం కాలేదు, అది అర్థం కాలేదు, ఇది ప్రశ్న, అది ప్రశ్న అని పుస్తకాలు రాసుకోవడం ప్రశ్నలతో పాటుగా. అందని ద్రాక్షే పరిశుద్ధ గ్రంథం, ఇతరులకు అందని ద్రాక్షే. కానీ దేవుని పిల్లలకైతే, రాజ్యములో ఉన్నవారికైతే బయలుపరచబడిన మహాజ్ఞానం, మరుగయ్యున్న మహాజ్ఞానము వీరికి మాత్రమే బయలుపరచబడింది. అంత గొప్ప జ్ఞానాన్ని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. అంత గొప్ప జ్ఞానాన్ని ప్రతిరోజు మీకు వివిధమైనటువంటి కార్యక్రమాల ద్వారా ప్రసారం చేయబడుతున్నటువంటి ఈ వాక్యము, ఈ మహాజ్ఞానము ఇంత గొప్పది, ఎంత విశేషమైనది. ఇది ఒక గొప్ప ఆస్తి, దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఒక గొప్ప ఆస్తి. తన హృదయమును మంచి వాక్యముతో, సద్విషయములతో నింపుకొనినవాడు సజ్జనుడు, అతడు సద్విషయములను బయటకు తెస్తాడు. కనుక మీ హృదయమును దేవుని వాక్యంతో మీరు నింపుకోవాలి. ఇలా మర్మమయ్యున్నటువంటి దేవుని జ్ఞానమునకు సంబంధించిన ఒకానొక విషయాన్ని ఈరోజు మీ అందరితో పంచుకుంటాను. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి వాక్యం నుండి మీరు చూడండి. చక్కని వాక్య భాగం, పైపైన చూస్తే అర్థం కాని మరుగయ్యున్న మహాజ్ఞానముతో కూడినటువంటి వాక్య భాగం. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి వాక్యం నుండి జాగ్రత్తగా చూడండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. మొట్టమొదట ప్రారంభం ఎలా ఉందో చూడండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు అంటే ఒక సంగతి ఉంది, మరుగైన సంగతి మీకు చెప్పాలనుకుంటున్నాను అని పౌలు గారు అంటున్నారు. ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. ఏం సంగతి ఇంతకీ అది? ఏ సంగతి ఇంతకీ అది? చూడండి. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. చూస్తే ఈ మాటలు మనకు తెలిసినట్టుగానే అనిపిస్తున్నాయి, కానీ ఇందులో మహాజ్ఞానం ఉంది, ఇందులో మర్మం ఉంది. అదే చెబుతున్నారు మీకు. ఇతరులకైతే చూడగానే అర్థమైనట్టు ఉంటుంది, కానీ ప్రశ్నలే, వారికి పరిపూర్ణమైనటువంటి గ్రహింపు ఉండదు. కానీ దేవుని పిల్లలకైతే అందులో ఉన్నటువంటి సారాంశం అనుగ్రహింపబడుతుంది. ఏమంటున్నారు ఇక్కడ పౌలు గారు? మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. అది ఏమిటంటే, మన పితరులు అంటే ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు? ఇశ్రాయేలీయుల దగ్గరికి తీసుకుని వెళ్తున్నారు. మన పితరులందరూ ఎక్కడున్నారు? మేఘము క్రింద ఉన్నారు. అలాగే వారందరూ సముద్రములో నడిచి వెళ్ళారు, సముద్రములో నడిచిపోయారు. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అదేంటి బాప్తిస్మం అనేటువంటి కార్యక్రమం? యేసుక్రీస్తు ప్రభువు వచ్చిన తరువాత మనకు సూచింపబడింది కదా, ఒక ఆజ్ఞగా ఇవ్వబడింది కదా. బాప్తిస్మం ఇచ్చి యోహానుతో ప్రారంభమైంది బాప్తిస్మ కార్యక్రమం. యేసుక్రీస్తు ప్రభువులో బాప్తిస్మం పొందడం అనేది యేసుక్రీస్తు ప్రభువు రక్షణ సంకల్పాన్ని పూర్తి చేసిన తరువాత తెలియచేయబడింది. మరి పితరుల కాలంలో బాప్తిస్మం ఏమిటి అనగానే, వారు కూడా ఒక రకముగా ఒక విధమున చెప్పిన ఎడల బాప్తిస్మమునే పొందారు. ఎలా అంటే, వారు మేఘం క్రింద ఉన్నారు, వారు సముద్రంలో నడిచి వెళ్ళారు అని పౌలు గారు ఇక్కడ చెప్పారు. ఇంకా ఏమంటున్నారు చూడండి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఎక్కడికి తీసుకుని వచ్చారు పౌలు గారు? యేసుక్రీస్తు ప్రభు దగ్గర తీసుకుని వచ్చారు. ఏమంటే యేసుక్రీస్తు యొక్క ప్రస్తావన ఇశ్రాయేలీయుల కాలంలో ఎక్కడుంది? ఉందంటున్నారు పౌలు గారు. అదే మర్మమైన జ్ఞానము, మరుగైన జ్ఞానము. ఏమంటే ఇతరులందరూ ఏమనుకుంటారు చెప్పండి? ఇతరులందరూ బయట ఉన్నవారు, కిటికీ బయట ఉన్నవాళ్ళు, క్లాస్ రూమ్ బయట ఉన్నవాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? యేసుక్రీస్తు అనగానే 2000 సంవత్సరాల క్రితం మాత్రమే ఆయన ప్రస్తావన అనుకుంటారు. కానీ పౌలు గారు ఇక్కడ మరుగయ్యున్న జ్ఞానమును ప్రకటిస్తున్నారు. పితరుల కాలంలో కూడా యేసుక్రీస్తు ప్రస్తావన ఉంది, జాగ్రత్తగా గమనించండి అని ఆయన తెలియజేస్తున్నారు. ఏమంటున్నారు ఆయన?
వారు మేఘము క్రింద ఉన్నారు, సముద్రములో నడిచి వెళ్ళారు, వారందరూ ఒకే ఆహారాన్ని భుజించారు, వారందరూ ఒకే పానీయమును త్రాగారు. వారు ఒకే పానీయమును ఎలా తాగారు అని అడిగితే, ఒకే పానీయమును ఎలా తాగారు అని మీరు అడిగితే, బండలో నుండి వచ్చిన నీటిని వారు త్రాగారు. ఆ బండ క్రీస్తే, ఆ బండలో ఉన్న మర్మము క్రీస్తే అని పౌలు గారు ఇక్కడ చెబుతున్నారు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఇందులో ఉన్నటువంటి రహస్యాన్ని మనం గ్రహించగలగాలి, విషయాలను తెలుసుకోవాలి. ఇతరులకు ఈ మాటలను చదివితే ఏం అర్థం కాదు. యేసుక్రీస్తు నాటి కాలంలో ఉండడం ఏంటి, ఆ బండ క్రీస్తే అంటే అసలు ఆ మాటలలోనే అర్థం లేదు అని వెళ్ళిపోతారు. ఒక గేదెలు కాసుకునేవాడు ప్రొఫెసర్ చెబుతున్నటువంటి పాఠాలు అర్థం కాక బుర్రగొక్కుని ఎలా మరలా ఏహే అని గేదెలు కాసుకోవడానికి వెళ్ళిపోతాడో, అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి ఇతరులు కూడా ఈ మాటలను చదివిన, బైబిల్ కొనుక్కోవడం ఈరోజు ఇతరులకు పెద్ద కష్టమే ఉంది చెప్పండి. ఒక 500 రూపాయలు వెచ్చిస్తే బైబిల్ వచ్చేస్తుంది. లేదు, నాకు నా దగ్గర కంప్యూటర్ ఉంది, కంప్యూటర్లో ఒక సాఫ్ట్ కాపీ కావాలి అనుకుంటే ఉచితంగా కూడా డౌన్లోడ్స్ వచ్చేస్తున్నాయి. ఒక ఆండ్రాయిడ్ యాప్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇన్స్టాల్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు. అది పెద్ద పనేం కాదు, అది పెద్ద కష్టమేం కాదు. కానీ ఆ మాటలను అర్థం చేసుకోవాలంటే మాత్రం తల ప్రాణం తోకకు వస్తుంది. వారికి వచ్చినా అర్థం కాదు, తల ప్రాణం తోకకొచ్చినా వారికి అర్థం కాదు, మళ్ళీ వెళ్ళిపోవడమే. ఇదేదో అర్థమయ్యి సంగతి కాదు, నా పని నాది అని వెళ్ళిపోవడమే. కానీ తరగతి గదిలో ఉన్నవారు అలా వెళ్ళిపోరు కదా. మరి ఏహే నువ్వు వెళ్ళిపోతారా గేదెలు కాసుకోవడానికి? తరగతి గదిలో ఉన్నవారు అర్థం కాక పుస్తకాలు సర్దేసుకుని ఏహే అని వెళ్ళిపోతారండి? వెళ్ళరు, అక్కడే ఉండిపోతారు. వీరు ఒక్కొక్కసారి బుర్రగొక్కుంటారు, అర్థం కావటం లేదని. కొంతమందికి వీరికి కూడా అర్థం కాదు. ఈ ర్యాంకర్స్లో కూడా మరలా మంచిగా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, బాగా చదువుకునే వాళ్ళు ఉంటారు, వెంటనే ఒకసారి చెబితే ఏకసంతాగ్రహి అర్థమయ్యే వాళ్ళు ఉంటారు, ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాని వారు ఉంటారు. ఇప్పుడు వారికి మరలా స్పెషల్ క్లాస్ తీసుకోవాలి, వారికి మరలా చెప్పాలి, విశదీకరించాలి, ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఆ విధంగానే మనము ఈ సంగతులను వివరణాత్మకంగా నేర్చుకుందాం. ఆ బండ క్రీస్తే అని పౌలు గారు చెప్పారేంటి? ఒకే ఆహారాన్ని వారు తినడం ఏంటి? ఒకే పానీయమును వారు భుజించడం ఏంటి? మేఘము క్రింద వారు ఉండడం ఏంటి? సముద్రములో నడిచి వెళ్ళడం ఏంటి? వారు బాప్తిస్మం తీసుకోవడం ఏంటి? అసలు ఈ సంగతులు ఏమిటి? ఒక గొప్ప సంగతిని చెబుతాను, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు, అదేమిటి అని పౌలు గారు ఈ విషయాలని చెప్పారు. ఈ విషయాలు ఎలాగైనా సరే నేను తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్, ఈ సంగతులు చాలా ముఖ్యమైనవి కనుక నేను తెలుసుకోవాలి అని మీరు పరిశోధనాత్మకంగా దేవుని పట్ల భయభక్తులతో దేవుణ్ణి అడిగితే దేవుడు తప్పకుండా మర్మమును అనుగ్రహిస్తాడు. చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు దీనికి సంబంధించిన సమాధానాలను మనం చూద్దాం. ముందుగా కీర్తనల గ్రంథానికి మనం వెళ్ళగలిగితే ఇదే సందర్భాన్ని, అనగా పితరులు మేఘము క్రింద ఉండటం, సముద్రంలో నడిచి వెళ్ళటం, ఒకే ఆహారాన్ని వారు తీసుకోవటం, అలాగే ఒకే పానీయాన్ని వారు తీసుకోవటం, ఈ సందర్భాన్ని కీర్తనాకారుడు కూడా వ్రాశాడు. అక్కడ ఆయన ఏమని రాశాడు చూద్దాం. మొట్టమొదట కీర్తనల గ్రంథంలో ఈ సందర్భం ఏ విధంగా వ్రాయబడిందో మనం చూద్దాం. 78వ కీర్తన 13వ వాక్యం నుండి చూడండి. 78వ కీర్తన 13వ వాక్యం నుండి, ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. సముద్రములో వారు నడిచిపోయిరి అనేటువంటి మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఏ సముద్రాన్ని? వెనక ఫరో సైన్యం తరుముతున్నప్పుడు ఐగుప్తు బానిసపు సంకెళ్లను తెంచుకొని దేవుని యొక్క బాహుబలము చేత వీరు విడిపింపబడ్డారు, వీరు నడుస్తున్నారు. వీరికి ఎదురుగా అడ్డుగా ఎర్ర సముద్రం వచ్చింది. ఆ ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేశాడు. 2 పాయలు చేసి మధ్యలో ఆరిన నేలను చూపించాడు, నడవమన్నాడు. ఇప్పుడు ఆ విషయం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. ఆయన నీటిని రాశిగా నిలిపెను. పగటి వేళ మేఘములో నుండి, ఒకే మేఘం క్రింద ఉన్నారు అని మనకు వ్రాయబడింది కదా, ఆ మర్మాన్ని మనం గ్రహిద్దాం.
ఒకే మేఘం క్రింద ఉండి వారు బాప్తిస్మాన్ని ఎలా పొందారు చూద్దాం. పగటి వేళ మేఘములో నుండి, పగటి వేళ వారికి మేఘం ఎందుకు అవసరం? అసలు మేఘాన్ని ఎందుకు ఉంచాడు ఆయన? ఆ ఎండ దెబ్బ, ఆ వడదెబ్బ వీరికి తగలకూడదు. వీరి యొక్క ప్రయాణం సురక్షితంగా ఉండాలి. నేను వీరిని నడిపిస్తున్నాను, నా మాట చొప్పున వీరు వచ్చేశారు కనుక వీరి యొక్క ప్రయాణం సురక్షితంగా ఉండాలి అని ఆయన అనుకున్నాడు. కనుక పగటి వేళ మేఘములో నుండి, రాత్రి అంతయు, మరలా రాత్రి వస్తుంది. ఒక దినమునకు పగలు, మరలా రాత్రి వచ్చేసింది. రాత్రి వేళ వడదెబ్బ ఉండదు, ఎండదెబ్బ ఉండదు, కానీ మంచు, చలి. రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. ఒకవైపు ఆయన దారి చూపిస్తున్నాడు, ఇదిగో సముద్రంలో దారిని చూపించాడు. సముద్రంలో ఏం చూపించాడు? దారి. పాయలుగా చేసి నీటిని రాశిగా నిలిపి ఒక దారిని చూపించాడు, ఒక మార్గాన్ని చూపించాడు. ఆ మార్గంలో నడుచుకున్నారు వారు. నడుచుకున్నారు. మీరు వాగ్దాన దేశానికి చేరుకోవాలంటే ఇదిగో ఇదే మార్గము, ఈ మార్గంలో మీరు నడుచుకోండి. ఈరోజు మనకు ఎవరు మార్గం? యేసుక్రీస్తు ప్రభువు మనకు మార్గం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వాక్యంలో యేసు నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము అని తెలియజేశారు. ఇప్పుడు ప్రభువు అనేటువంటి మార్గంలో మనం నడుచుకుంటున్నాం. ఆ రోజు ప్రభువు ఇదిగో వారికి ఒక దారిగా కనిపించాడు. ప్రభువు, యేసుక్రీస్తు ప్రభువు ఆ రోజు ఇశ్రాయేలీయులకు ఒక దారి, ఒక మార్గముగా కనిపించాడు, దారి ఏర్పరిచాడు. ఇదిగో నడవండి. భవిష్యత్తుకు మీరు ఒక ఉదాహరణగా ఉండబోతున్నారు, ఒక పోలికగా ఉండబోతున్నారు. ఆ దారిని కూడా ఆయన ఎక్కడ ఏర్పరిచాడు? సముద్రం మధ్యలో ఏర్పరిచాడు. సముద్రం మధ్యలో వెనక వస్తున్నటువంటి వారు ఫరో సైన్యం, వారు తరుముతున్నారు. వారికి దారి లేదు, వారు ఇతరులు, వారికి దారి లేదు. వీరికే దారి, వీరికే మార్గం. వీరు ఆ దారిలో నడిచి వెళుతున్నప్పుడు ఇటు సముద్రం, అటు సముద్రం మధ్యలో కదండి దారి ఏర్పడింది. సముద్రం మధ్యలో దారి ఏర్పడింది. సముద్రం అంటే ఏదో చిన్న పిల్లకాలు అనుకోకండి, లేకపోతే ఏదో మన ఎండిపోయేటువంటి ఒక నదినో చెరువునో మీరు చూపించకండి. ఎర్ర సముద్రం. సముద్రం యొక్క లోతు ఎంత భారీగా ఉంటుందో మీకు తెలుసు. సముద్రం లోతులకు మనం వెళితే అసలు కనిపిస్తామా? చీమల్లా ఉంటాం మనం, నలకల్లా కనిపిస్తాం మనం. ఆ సముద్రపు అడుగు భాగాలలో నుండి వారు నడిచి వెళుతున్నప్పుడు, ఆ దారిలో నుండి వారు నడిచి వెళుతున్నప్పుడు వారి చుట్టూ నీరే, అంటే నీటిలో వారు ఉన్నారు. అప్పుడే దేవుడు వారిని ఎలా చూశాడు? ఇశ్రాయేలీలందరూ బాప్తిస్మం తీసుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువు దారి ఏర్పరిచాడు, ఇశ్రాయేలీలందరూ బాప్తిస్మం పొందుతున్నారు. అంటే చుట్టూ నీరే, నీటి ద్వారా వస్తున్నారు, నీటిలో నుండి వస్తున్నారు. ఆ ఒడ్డు నుండి ఈ ఒడ్డునకు నీటి లోపల నుండి వచ్చారు వీరు. నీటి రాసుల మధ్యలో నుండి వచ్చారు వీరు. ఇదే భవిష్యత్తుకు ఒక సాదృశ్యం అన్నాడు దేవుడు. భవిష్యత్తుకు ఒక సాదృశ్యం. బాప్తిస్మపు ఈ ఆనవాళ్ళు ఎప్పుడు దేవుడు చూపించాడు? ఇశ్రాయేలీల కాలంలో చూపించాడు. ఈరోజు మనం బాప్తిస్మం పొందుతున్నాం. పాపముల నుండి మనము విడుదల పొందటానికి యేసుక్రీస్తు ప్రభువు నామములో మనం బాప్తిస్మం పొందుతున్నాం. దేవుని రాజ్యంలో చేర్చబడటానికి ప్రభువు మార్గములో మనం నడుచుకుంటున్నాం. ఈ బాప్తిస్మమునకు ఆనవాళ్ళు, మొట్టమొదట ఈ బాప్తిస్మమునకు ఒక రూపకల్పన, ఒక ఊహ నాటి కాలంలోనే దేవుడు చూపిస్తున్నాడు. అందుచేతనే ఆ మర్మం మీరు తెలుసుకోవాలి అంటున్నాడు. ఆ తర్వాత సముద్రంలో నుండి వీరు బయటకు వచ్చేసారు, అద్దరికి చేరిపోయారు. ఫరో సైన్యం అంతా కూడా సముద్రంలో మునిగిపోయారు. దారి క్లోజ్ చేయబడింది, సముద్రంలో మునిగిపోయారు, చచ్చిపోయారు. ఇతరులకు ప్రవేశం లేదు, ఇతరులు లోనికి ప్రవేశించకూడదు. ఎప్పుడైనా బోర్డులు చూసారా మీరు ఆఫీసుల దగ్గర? ఇతరులు లోనికి ప్రవేశించకూడదు. ఎవరైతే ఆథరైజ్డో, ఎవరైతే ఐడి కార్డుతో ఉన్నారో, ఎవరి పేరైతే రోల్ చేయబడిందో వారే వెళ్తారు లోపలికి. వారికి యాక్సెస్ ఉంటుంది, యాక్సెస్ కంట్రోల్ అంటారు దాన్ని. ఆ ఐడి కార్డు మీరు అక్కడ చూపిస్తే, ఆ స్కానింగ్ దగ్గర పెడితే
యాక్సెస్ కంట్రోల్. అప్పుడే మీకు డోర్ ఓపెన్ అవుతుంది. ఎవరికి పడితే వారికి కాదు కదా. ఆలోచించండి. పరలోకములోనికి మనం ప్రవేశించాలంటే దేవుని ఆజ్ఞలను పాటించి దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ జాబితాలో మన పేరు నిలబెట్టుకొని జీవగ్రంథంలో మన పేరు సుస్థిరంగా కాపాడుకుంటూ దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నప్పుడు మాత్రమే దేవుని రాజ్యంలో అడుగు పెట్టగలం. యాక్సెస్ కంట్రోల్ ఉంది. ఆలోచించాలి మీరు. ఇశ్రాయేలీయులందరూ కూడా ఆ ఎర్ర సముద్రంలో నుండి నడిచి వెళ్ళిపోయారు, అద్దరికి చేరిపోయారు. ఫరో సైన్యం మునిగిపోయింది. వారి కంట్రోల్, యాక్సెస్ కంట్రోల్ లేదు కనుక వారు మునిగిపోయారు. యాక్సెస్ కంట్రోల్ వారిని ఒప్పుకోలేదు. ఆ తర్వాత మరొక సూచనను చూపిస్తున్నాడు. ఏమంటున్నాడు? మరో సూచన ఏంటో చూడండి. ఆ సూచన, పగటి వేళ మేఘములో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. పగటి వేళ ఒక మేఘము వారిని ఆవరించేసింది. ఒక పెద్ద మేఘం, ఒకే మేఘం ఇశ్రాయేలీయులందరినీ కూడా ఆవరించేసింది. ఆ మేఘములో దేవుడు క్రీస్తు జ్ఞానాన్ని చూస్తున్నాడు. మేఘం అంటే ఏంటండి? మేఘం అంటే ఏంటి? నీటి ఆవిరే కదా. నీటి ఆవిరే అంటే నీరే. మేఘం అంటే నీరే. ఆ నీటి క్రింద వారు ఉన్నారు అంటే బాప్తిస్మం. బాప్తిస్మమునకు ఇదొక సూచన, పోలిక. రాబోయే రోజులలో యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ లోకములోనికి వెళ్ళి నన్ను బయలుపరిచి నా కొరకు ప్రకటించి వారి నిమిత్తము పాప పరిహారమును జరిగిస్తాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువు నామములో వారందరూ కూడా నీటిలో బాప్తిస్మం పొందుతారు. ఆహా, ఇప్పుడే ఇశ్రాయేలీయులలో ఆ పోలికను నేను చూపిస్తున్నాను అంటున్నాడు దేవుడు. ఆ మేఘములో వీరందరూ బాప్తిస్మం పొందడాన్ని చూస్తూ ఇదే క్రీస్తు జ్ఞానము అని దేవుడు నేర్పిస్తున్నాడు. ఇదే క్రీస్తులో ఉన్న మర్మము అని తెలియజేస్తున్నాడు. ఊరకనే చేయలేదు అక్కడ దేవుడు ఆ సంఘటనలన్నీ. భవిష్యత్తుకి ఇవన్నీ కూడా ఉదాహరణలుగా ఉండాలి, దృష్టాంతాలుగా ఉండాలి. పగటి వేళ మేఘస్తంభం, రాత్రి వేళ అగ్నిస్తంభం. ఒకవేళ మీరు దేవుని కొరకు బ్రతకకపోతే, దేవుని చిత్తమును నెరవేర్చకపోతే, గాఢాంధకారంలోనే ఉండిపోతే, దేవుని పనిని పూర్తి చేసుకోకపోతే, రక్షణ సంకల్పమును నిరాకరిస్తే, వచ్చిన వారిలో కూడా, అద్దరికి చేరిన వారిలో కూడా, ప్రయాణంలో ఉన్న ఇశ్రాయేలీయులలో కూడా ఎవరైనా తిరుగుబాటు చేస్తే అగ్నితో కాల్చడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. జాగ్రత్త. పగటి వేళ ఎండ దెబ్బ తగలకూడదని మేఘము క్రింద వారిని ఉంచాడు. సరే, రాత్రివేళ అగ్నిస్తంభం. మరి ఇది దేనికి సూచన? శిక్ష విధించువాడు ఎవడు? క్రీస్తు యేసే. నీవు దేవుని కొరకు బ్రతకకపోతే, దేవుని పనిలో నీ ఉండకపోతే, బాప్తిస్మమును పొంది పాప పరిహారమును పొంది యేసుక్రీస్తు ప్రభువును ధరించుకొని ఈ భూమి మీద ప్రభువు కొరకు నీవు బ్రతకకపోతే అగ్ని నీ కొరకు ఎదురు చూచుచున్నది. దహించు అగ్ని అయి కూడా ఉన్నాడు ఆయన. జాగ్రత్త. అన్ని మర్మములను మనకు తెలియజేస్తున్నాడు. అన్ని మర్మములను. రాత్రివేళ చీకటిలో ఉండిపోతే, మనం గాఢాంధకారంలోనే ఇంకా ఉండిపోతే, మరణఛాయలలోనే మనం ఉండిపోతే అగ్ని మన కొరకు ఎదురు చూస్తుంది. ఆ విషయాన్ని కూడా ముందుగానే ఒక పోలికగా, ఒక ఉదాహరణగా దేవుడు తెలియజేస్తున్నాడు. తర్వాతి మాటలు చూడండి. 15వ వాక్యం నుండి, అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. అది అరణ్యం. అరణ్యంలో నీరు ఎక్కడుంటుంది? జనావాసాలలో అయితే నీరు ఉండేటువంటి అవకాశం ఉంది. చెరువులు ఉంటాయి, కాలువలు ఉంటాయి. ఎవరైనా జనులు కూడా కాస్త నీరు అడిగితే నీరు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అరణ్యంలో నీటి ఛాయలు ఎక్కడైనా ఉంటాయా? అరణ్యంలో నీటి ఛాయలు. ఇశ్రాయేలీయులు నడిచినటువంటి ఆ ప్రాంతాలను ప్రస్తుతానికి కూడా మనం చూస్తుంటే అక్కడెక్కడ కూడా మనకు నీటి ఛాయలు ఉండేటువంటి పరిస్థితులు ఉన్నట్టుగా కనిపించవు. ఎండిపోయిన నేలలుగానే కనిపిస్తాయి, కొండలు, గుట్టలు. మరి అక్కడ నీరు ఎలా? ఒక బండను చీల్చి ఆయన నీటిని రప్పించాడు. ఒక చెంబుడు నీరు కాదు, ఒక బిందెడు నీరు కాదు. చూడండి, ఆ పోలిక చూడండి, ఎంత సమృద్ధిగా రోజు నీరు ప్రవహించిందో చూడండి.
ఎంత సమృద్ధిగా! అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను. నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను. ఆశ్చర్యపోయారండి ఇశ్రాయేలీయులు, ఆశ్చర్యపోయారు. బండ నుండి ధారాపాతంగా నీరు ప్రవహిస్తూ ఉంటే ఎండిపోయిన గొంతుతో ఉన్నటువంటి వీరు దాహార్తిని తీర్చుకుంటూ, ఇదిగో ఆ బండ ఎవరో తెలుసా? మనకు ఈరోజు దాహాన్ని తీర్చినటువంటి ఈ బండ భవిష్యత్తునకు ఒక పోలికగా ఎలా ఉండబోతున్నదో తెలుసా? క్రీస్తుగా ఉండబోతున్నది. క్రీస్తుగా. అందుచేతనే పౌలు గారు అన్నారు, ఇప్పుడు ఈ మాటలను చదవండి, మీకు అర్థమవుతుంది. కొరింథీయులకు పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వాక్యాన్ని చూడండి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఒకే ఆహారాన్ని భుజించారు, ఒకే పానీయమును స్వీకరించారు. వారందరూ దేవుని పిల్లలు. ఆ రోజు జరిగిన ఆ సంఘటనలన్నీ కూడా భవిష్యత్తులో యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్షణ సంకల్పాన్ని చూపించాయి. ఈరోజు మనకు ఆ జ్ఞానమంతా మర్మముగా బయలుపరచబడుచున్నది. ఇది లోకానికి తెలుసా అంటే తెలియదు, ఇతరులకు తెలుసా అంటే తెలియదు. ఇంకా ఉంది, తెలుసుకోవాల్సింది ఇంకా ఉంది, ఇందులో మర్మము ఇంకా ఉంది. ఇందులో ప్రస్తుతానికి మన జీవితంలో దేవుడు మనకు దయచేస్తున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆహారము ఏమిటో, ఆత్మ సంబంధమైన పానీయము ఏమిటో, అసలు ఎటువంటి అరణ్యంలో మనం ఉన్నామో ఈ సంగతులను దేవుడు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు వివరిస్తున్నాడు, జ్ఞానమును నేర్పిస్తున్నాడు, మహాజ్ఞానమును, మరుగయ్యున్న జ్ఞానమును నేర్పిస్తున్నాడు. చూద్దాం, ఆ విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. నాడు ఇశ్రాయేలీయులు అరణ్యంలో తిరుగులాడారు. ఆ అరణ్యంలో వారు మొట్టమొదట మనం చూడగలిగితే బాప్తిస్మమును ఒక పోలికగా, దృష్టాంతంగా చూపిస్తున్నారు. సముద్రంలో నడిచిపోయారు, అలాగే మేఘం క్రింద వారు ఉన్నారు. ఒక దృష్టాంతాన్ని మనకు చూపిస్తున్నారు. బాప్తిస్మమును తీసుకోవాలి, బాప్తిస్మమును పొందాలి. ఇప్పుడు మనము పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయాలకు సంబంధించి దేవుడు వ్రాయించినటువంటి సంగతులను ఒక్కొక్కటిగా ఆలోచన చేద్దాం. మొట్టమొదట ఇశ్రాయేలీయులు సముద్రంలో నడిచిపోయారు, మేఘం క్రింద ఉన్నారు అంటే బాప్తిస్మం పొందారని మనం అర్థం చేసుకోవాలి. అనగా వారు ఒక సూచనను మనకు చూపిస్తున్నారు, ఒక పోలికను, ఒక దృష్టాంతాన్ని మనకు చూపిస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆ విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం తెలుసుకుందాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వాక్యం నుండి మీరు చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వాక్యం నుండి. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో, ఇంకా పూర్వానికి వెళ్ళిపోయారు పేతురు గారు అయితే. పౌలు గారు అయితే ఇశ్రాయేలీయుల దగ్గరికి వెళ్ళారు. పేతురు గారు అయితే ఇంకా దేవుడు అనుగ్రహించిన మర్మమయ్యున్న జ్ఞానమును బట్టి ఎక్కడికి వెళ్ళారు? నోవహు కాలానికి వెళ్ళిపోయారు. నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా బయట ఉన్న వారి యొద్దకు, దేవుని వాక్యమును ఎరుగని వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు. అవిధేయులైన వారు అంటే ఎవరు? వారందరూ కూడా చెరలో ఉన్న ఆత్మలు, చెరలో ఉన్న మనుషులు, అపవాది యొక్క చెరలో ఉన్న ఆత్మలు, మనుషులు. వారి యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ రోజు నోవహు ప్రకటనలలో ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. ఈరోజు మన ప్రకటన యేసు నిమిత్తమైన ప్రకటన, యేసు నామములో ప్రకటన. ఆ రోజు నోవహు కూడా చెరలో ఉన్న వారిని కాపాడడానికి ప్రకటిస్తున్నాడు, ఓడను సిద్ధం చేస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రకటనలు జారీ చేయబడుతున్నాయి. అక్కడ కూడా ప్రభు యొక్క ప్రస్తావన ఉంది. ఆ విషయాన్ని మర్మమైన జ్ఞానముగా పేతురు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు.
పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను, వాక్యమును ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఆ ఓడలో రక్షణను పొందినటువంటి వారిని గూర్చి కూడా మనం ఒక్కసారి ఆలోచన చేయగలిగితే, యేసుక్రీస్తు ప్రభువు యొక్క వాక్యమునకు లోబడిన వారు ఓడలోనికి వచ్చారు. యాక్సెస్ కంట్రోల్ లోపలికి ప్రవేశం ఎంతమందికి లభించింది? 8 మందికి మాత్రమే. నోవహుతో పాటు మిగిలిన 7, 8 మంది మాత్రమే ఓడలోనికి వెళ్ళగలిగారు. తర్వాత తలుపు వేయబడింది, డోర్స్ క్లోజ్, ఓడ తలుపులు మూయబడ్డాయి. ఇక యాక్సెస్ కంట్రోల్ లేదు, లోపలికి ప్రవేశించటానికి ఇంకెవరికి కూడా అనుమతి లేదు. నమ్మిన వారికే, రక్షణ నొందిన వారికే, మారు మనస్సు పొందిన వారికే లోపలికి అనుమతి. ఈరోజు చాలామంది బాప్తిస్మం విషయంలో చాలా చులకనగా ఉంటున్నారు, చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. దేవుని వాక్యం తెలిసినా సరే తెలియని వారిని ఇక పక్కన పెట్టండి, వారిని గురించి ఇప్పుడు మాట్లాడుకునేటువంటి పరిస్థితి లేదు. తెలియని వారికి ఇక తెలియదు, వారు అవిధేయులుగా ఉండిపోయారు. కనీసం దేవుని వాక్యాన్ని విని అర్థం చేసుకుని, అవునండి నిజంగా బాప్తిస్మం తీసుకోవాలండి కానీ అని పెడుతున్నారు. అక్కడ కానీ అనే 2 అక్షరాలు పెడుతున్నారు. కానీ నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదండి, ఇదొక కారణం. నాకు ఇంకా ఉద్యోగం రాలేదండి, ఇదొక కారణం. నేను ఇంకా స్థిరపడలేదండి, ఇదొక కారణం. ఎవరో ఒప్పుకోలేదండి, ఇదొక కారణం. ఇక ఈ కారణాలు ఏమీ లేకపోతే చూద్దాంలేండి, ఇంకా నాకు అంత ప్రేరేపణ రావటం లేదండి అని అదొక కారణం. అది కూడా కారణం కాకపోతే వ్యసనాలు, నేను ఇంకా కొంచెం మందు తాగుతున్నానండి, అది కారణం. మరి బాప్తిస్మం తీసుకున్న తర్వాత మందు తాగకూడదు కదండి, అబ్బా పెద్ద పవిత్రుడు, మరి పరమ పవిత్రుడు ఎంత చక్కగా చెబుతున్నాడు చూడండి. మళ్ళీ సజెషన్స్ ఇస్తున్నాడు దేవునికి. నేను బాప్తిస్మం తీసేసుకుంటే మరి అప్పుడు తప్పు కదా, అబద్ధం ఆడకూడదు, తప్పు చేయకూడదు, నిజమే తప్పు చేయకూడదు. మరి దానిని కారణంగా చూపించి ఇప్పుడు మానేస్తావా నువ్వు? మరుసటి క్షణానికి నీ నాసికారంధ్రాలలో ఊపిరి ఉంటుందనేటువంటి గ్యారంటీ ఉందా? మరుసటి రోజుకి నీవు నిద్ర లేస్తావని గ్యారంటీ ఏమైనా ఉందా? నేను మందు కొడుతుంటానండి అప్పుడప్పుడు, అందుకని బాప్తిస్మం తీసుకోవడానికి లేట్ అయిపోతుందండి. మరి బాప్తిస్మం తీసుకుంటే మందు కొట్టకూడదుగా? నేను అప్పుడప్పుడు సిగరెట్ కాల్చే అలవాటు ఉందండి, బాప్తిస్మం తీసుకుంటే సిగరెట్ కాల్చకూడదుగా? అప్పుడప్పుడు ప్యాకెట్ ఆడుతుంటానండి, జూదం ఆడుతుంటానండి, మరి బాప్తిస్మం తీసుకుంటే ఇవన్నీ చేయకూడదుగా? బూతులు మాట్లాడుతుంటానండి, బాప్తిస్మం తీసుకుంటే ఇవన్నీ చేయకూడదుగా? అంటే బాప్తిస్మం తీసుకోవడం అనేటువంటి విషయం నీకు పూర్తిగా అర్థం కాలేదని నాకు అర్థమైంది. ఇలాంటి కారణాలు చెప్పేటువంటి వారందరూ కూడా బాప్తిస్మము యొక్క విలువను గ్రహించలేకపోయారు. ఒక పక్క దేవుడు ఏమంటున్నాడు? ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు దేవుని వాక్యం వెళ్ళింది, ప్రకటింపబడింది. వారు మారితే లోపలికి వచ్చారు, మారకపోతే బయట ఉండిపోయారు. 8 మంది రక్షణ పొందారు. ఆ 8 మంది ఎవరు అంటే, ఇదిగో నోవహుతో పాటు ఉన్నటువంటి మిగిలిన 7. నువ్వు ఈరోజు మారకపోతే రేపటికి ఉంటావో లేదో తెలియదు. జలప్రళయం ఏ రోజు ఏ విధంగా నీ మీదకి వస్తుందో తెలియదు. ఆ మరణం నీ మీదకి ఎలా వస్తుందో తెలియదు. ప్రభువు రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. కనుక దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో, తప్పుడు కారణాలు చెప్పకో, ఇప్పుడే మాను ఇవన్నీ. నీ త్రాగుడు, నీ సిగరెట్ కాల్చడం, నీ వ్యభిచారం, నీ దొంగతనాలు, నీ అబద్ధాలు, ఇవన్నీ కూడా ఇప్పుడే మాను. అలాగే పెళ్ళికి తీసుకుంటాను, ఉద్యోగం వచ్చిన తర్వాత తీసుకుంటాను, బాగా పవిత్రుని అయిపోయిన తర్వాత తీసుకుంటాను, కహానీ చెప్పకో. ఎప్పుడు ఉపద్రవం నీ మీదకి వస్తుందో తెలియదు కనుక జాగ్రత్త పడు అని దేవుడు అంటున్నాడు. ఏమంటే ఇంత హార్ష్గా చెప్పకపోతే వారికి బుర్రకెక్కదండి. కొన్నిసార్లు కఠినంగానే చెప్పాలి. ఎందుకంటే ఏంటండి చిన్న చిన్న పిల్లపిత్తిరి కారణాలు, ఇలాంటి కారణాలు ఏంటండి? అలాగని దేవుడు నిన్ను అగ్నిలో నడవమన్నాడా? కాళ్ళు బొబ్బలెక్కిపోయేటట్టు నడవమన్నాడా? ఒక 100 కొరడా దెబ్బలు తినమన్నాడా? 100 కొరడా దెబ్బలు ఏమైనా తినేసి అప్పుడు రమ్మన్నాడా?
నువ్వు చేసిన పాపం భయంకరమైనది, 100 కొరడా దెబ్బలు చీల్చేయాలి, నీ చర్మాన్ని చీల్చేసిన తర్వాత అప్పుడు రా, రక్తం కారుకుంటూ రా అన్నాడు దేవుడు. ఏమంటే ఎంత సులువుగా, మన మీద ప్రేమతోనండి ఆయన, మన మీద ప్రేమతో. మనం కష్టపడిపోకూడదని మారు మనసును పొందాడు కదా, అంతకంటే కష్టమేముంది. హృదయం కక్కావికలం చేసుకున్నాడు కదా, హృదయం అందు పొడవుపడ్డాడు కదా, ఇంకా అంతకన్నా కష్టమేముంది. బాప్తిస్మం ద్వారా, సులువైన పద్ధతి ద్వారా దేవుని రాజ్యంలో నా బిడ్డలను చేర్చుకోవాలని దేవుడు ఒక పక్క దీర్ఘశాంతంతో ఉండి ఆలోచన చేస్తూ ఉంటే ఏంటండి ఈ తప్పుడు కారణాలు? చూడండి, వ్రాయబడిన మాటలు చూడండి. దేవుని దీర్ఘశాంతంతో ఇదంతా మనకు జరుగుతుందండి, ఇదంతా మనకు అనుగ్రహింపబడుతుందండి. పూర్వం నోహ దినములలో ఇదిగో అలాగే జరిగిందండి. వారందరూ కూడా బయటే ఉండిపోయారు. అవిధేయులైన వారు, చెరలో ఉన్నవారు బయటే ఉండిపోయారు. 8 మంది మాత్రమే ఓడలో రక్షింపబడ్డారు. వారు నీటి ద్వారా రక్షింపబడ్డారు. వారు రక్షింపబడినటువంటి విధానాన్ని మీరు చూడండి. ఓడలో ప్రవేశించినటువంటి వారి విధానాన్ని మీరు చూడండి. ఓడలో వారు ఉన్నారు, పైన నీరుంది, ధారాపాతంగా వర్షం కురుస్తుంది, క్రింద అప్పటికే కురుసిన నీరుంది. అంటే నీటి మధ్యలో వారు ఉన్నారు. ఎవరు? నోవహు మరియు మిగిలిన 7 మొత్తం 8 మంది నీటి మధ్యలో బ్రతికున్నారు. చచ్చిపోయిన శవాలుగా లేరు, నీటి మధ్యలో బ్రతికున్నారు. ఈరోజు మనం కూడా బాప్తిస్మం ద్వారా బ్రతుకుతున్నాము. చూడండి ఆ మాటలను మీరు చూడండి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము, దానికి సాదృశ్యమైన బాప్తిస్మం అంటే ఏనాడు దేవునికి సంకల్పం ఉందండి, ఏనాడు దేవునికి ప్రణాళిక ఉందండి. ఈ బాప్తిస్మము, ఈ రక్షణ, వీరందరూ దేవుని రాజ్యంలో చేర్చబడటం అనేటువంటి విషయాల మీద దేవునికి ఏనాడు సంకల్పం ఉందో చూడండి. ఇది ఈరోజు క్రొత్తగా తీసుకున్నటువంటి నిర్ణయం కాదు, తరాలకు పూర్వమే. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది, మిమ్మును కాపాడుచున్నది, మిమ్మును బ్రతికింపజేయుచున్నది. బాప్తిస్మం అంటే మీరు ఏదో అనాలోచితంగా తీసుకోకండి, అనాలోచితంగా తీసుకోకండి. అపవాది అయిన వాడు మిమ్మల్ని ఎప్పుడు కూడా ఏదో ఒక కారణాన్ని చూపించమని వెనక్కి లాగుతూనే ఉంటాడు. వెయిట్ చేయి, ఇంకా వెయిట్ చేయి, ఇంకా వెయిట్ చేయి, మునిగిపోయేదేమీ లేదు, ఇంకా వెయిట్ చేయి అంటాడు. అంటే ఆ విధంగానే నిన్ను తీసుకుపోదామని, నరకానికి తీసుకుని పోదామని. కానీ దేవుని వాక్యం నిన్ను హెచ్చరిస్తోంది, ఇదే రక్షణ దినం, ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. తీసుకో, బాప్తిస్మం తీసుకో, దేవుని రాజ్యంలో చేర్చబడు, దేవుని కొరకు బ్రతుకు, నీతి నిమిత్తము నీ హృదయమును పరిపూర్ణముగా దేవునికి సమర్పించుకో అని దేవుని వాక్యం ఇప్పుడే నిన్ను హెచ్చరిస్తోంది. చూడండి చూడండి, దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మనలను మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. దేవుడు మన నుండి ప్రత్యుత్తరాన్ని కోరుకుంటున్నాడు. ఇదిగో ప్రతిస్పందనను కోరుకుంటున్నాడు. మనం బాప్తిస్మం తీసుకొని దేవుని రాజ్యంలో చేర్చబడాలి. యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా మనం అందరం కూడా ఆ విషయాన్ని నమ్మిన వారమై, నిత్య జీవము కొరకు నిర్ణయింపబడిన వారమై దేవుని కొరకు బ్రతకాలనేటువంటి విషయాన్ని దేవుడి వాక్యం ద్వారా బోధిస్తున్నాడు. కనుక ఇశ్రాయేలీయులను మనం చూచిన, అంతకు మునుపు నోవహు దినములలో ఉన్న ఆ సంఘటనను మనం చూచిన, బాప్తిస్మమును గూర్చి దేవుడు ముందుగానే పునాది వేశాడని మనకు అర్థమవుతుంది. అలాగే బాప్తిస్మమును గూర్చి మరొక వాక్య భాగాన్ని కూడా మనం చూద్దాం. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 12వ వాక్యం నుండి మీరు చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 12వ వాక్యం నుండి మీరు చూడండి. ఎలాగూ శరీరము ఏకమయ్యున్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము యొక్క అవయవములన్నీ అనేకములయ్యున్నను ఒక్క శరీరమయ్యున్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. మన శరీరాన్ని ఒక్కసారి మనం చూసుకుంటే అనేక అవయవాలు, కానీ ఒకే శరీరం. అనేక అవయవాలు ఉంటాయి విడివిడిగా, కానీ అన్నీ కూడా ఒకే శరీరంలో అతుకుబడి ఉన్నాయి. ఆ విధంగానే క్రీస్తున్నాడు. ఎలాగనగా యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. అందరూ కూడా ఒకే బాప్తిస్మాన్ని పొందారు. దేవుని రాజ్యంలో చేర్చబడే ప్రతి ఒక్కరూ కూడా ఒకే విధమైన బాప్తిస్మాన్ని పొందారు. అవునా కాదా? నేను అదే విధమైన బాప్తిస్మం, మీరు అదే విధమైన బాప్తిస్మం. దేవుని రాజ్యంలో ఎటువంటి అసమానతలు లేవు.
ఇంకా మీరు మాట్లాడితే నోవహు కాలంలో ఎలా రక్షింపబడ్డారో తెలుసా? బాప్తిస్మం ద్వారానే. ఇశ్రాయేలీయులు ఎలా రక్షింపబడ్డారో తెలుసా? బాప్తిస్మం ద్వారానే. ఈరోజు మీరు కూడా బాప్తిస్మం ద్వారానే రక్షింపబడుతున్నారు. ఒక్క శరీరంలోనికి వచ్చేస్తున్నారు అందరూ. ఏమంటే నిజంగా ఈ మాటలు చదువుతున్నప్పుడు మీకు అర్థమవుతుందో లేదో, నేటికి కూడా చాలామందికి ఈ వాక్య సారాంశం అర్థం కాలేదండి. దేవుని రాజ్యంలో చేర్చబడిన తర్వాత కూడా కులగజ్జిని వదలలేకపోతున్నారు. కులగజ్జి, ఈ గజ్జి ఉంది కొంతమందికి. ఏమంటే లోక సంబంధమైన, ముఖ్యంగా ఈ ప్రాంతాలు, ఈ సౌత్ ఇండియా, ఈ కులాలు ఎక్కడైతే గొప్పవిగా చూపబడుతున్నాయో, ఆ రాజకీయాలు అయితే ఆ కులాలను బేస్ చేసుకుని ఏవేవో తప్పుడు కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి ఓట్ల కోసం. దేవుని రాజ్యంలో కూడానా, దేవుని వాక్యం అర్థమైన తర్వాత కూడానా ఈ కులగజ్జి చాలామందికి ఉందండి. ఆ కులగజ్జిని మీరు కడుక్కుంటేనే దేవుని రాజ్యం లోపలికి రావాలి. అసలు దేవుని రాజ్యంలోనికి వచ్చేసాం అనుకుంటున్నారు, కానీ కులగజ్జితో వచ్చేస్తున్నారు. ఆ కులగజ్జితో వచ్చేస్తున్నారు. వచ్చేసి ఆ గజ్జిని మిగిలిన వారు కూడా అంటించేస్తున్నారు. ఎందుకంటే గజ్జి ఎలాంటిది? అంటువ్యాధి. అది మిగిలిన వారు కూడా అంటించేస్తున్నారు. మరి మనము, మన కులము, మనం అందరం కూడా సపరేటు. తప్పు. నీవు తక్కువ కులానికి సంబంధించిన వాడివైనా నీకు కులగజ్జి ఉండకూడదు. నీవు ఎక్కువ కులానికి, అగ్రకులానికి సంబంధించిన వాడివైనా నీకు కులగజ్జి ఉండకూడదు. నువ్వు ఏ కులానికి సంబంధించిన వాడివైనా నీకు కులగజ్జి ఉండకూడదు. కులాన్ని మర్చిపోయి లోపలికి రావాలి. కులాన్ని కడిగేసుకుని లోపలికి రావాలి. అలాగే దాసులు, స్వతంత్రులు అంటే డబ్బున్నవాడు, డబ్బు లేనివాడు. ఇది ఎక్కువగా నార్త్ ఇండియాలో, అలాగే మిగిలినటువంటి ప్రాంతాలలో మనకు కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మిగిలిన ప్రాంతాలలో అక్కడ కులాలు లేవనుకోండి, ఏముంటాయి? అసమానతలు. అంటే ఈ ఆర్థికపరమైనటువంటి అసమానతలు. నేను బాగా డబ్బున్నవాడను కనుక సంఘంలో నేను గొప్పగా అందరి చేత పిలువబడాలి, పరిగణింపబడాలి. చూడండి, డబ్బున్న వాళ్ళు ఆ హోదాను చూపించుకోవడానికి చక్కగా ఇస్త్రీ బట్టలు వేసుకుని, మంచి సెంటు కొట్టుకుని, ఆ దర్పం చూపించడానికి ఒక బంగారు చైన్ మెడలో వేసుకుని, ఉంగరాలు పెట్టుకుని, ఆ దర్పం చూపించడానికి అన్నమాట కారులో దిగి అలా వస్తారు. అంటే ఎప్పటికీ కూడా మేము సంఘంలో తగ్గిపోకూడదు, మా పరపతి తగ్గిపోకూడదు. అయ్యగారైనా సరే మా కాళ్ళ కిందే ఉండాలి అనేటువంటి భావన ఈరోజు కొంతమందిలో లేదా? ఉంది. ఇక్కడ దేవుడు ఒక విషయాన్ని నేర్పిస్తున్నాడు, జాగ్రత్తగా గమనించండి. అందరూ కూడా ఒకే విధంగా వచ్చారు, ఒకే బాప్తిస్మం పొందారు, ఒకే నీరు, ఒకే బాప్తిస్మం. దేవుని దగ్గర పక్షపాతం లేదు, దేవుని దగ్గర అసమానతలు లేవు. అందుకే ఇప్పటి వరకు నాది ఫలానా కులం అని చెప్పటానికి వీలు లేకుండా నేను ప్రయత్నాలు చేశాను. నా కులం ఎవరెవరికి తెలియదు. అది అగ్ర కులమా, లేక నిమ్న కులమా, లేకపోతే మిడిల్లో ఉన్నటువంటి కులమా, ఎవ్వరికీ ఏం తెలియదు. ఒరిజినల్ తెలియదు, ఎవరో ఏవో అనుకోవడమే. అది ఒకవేళ బహిర్గతం అవుతుందేమోనని నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. లోకపరంగా ఏవో ఆధార్ కార్డో లేకపోతే దాని గురించో దీని గురించో ఈ లోకంలో ఏదో ఒక కులం వారు ఆపాదించి ఉండొచ్చు, కానీ నాకు దాంతో సంబంధం లేదు. దానిని ఎప్పుడు కూడా ఎవరికి కూడా నేను ప్రొజెక్ట్ చేసుకోవాలనుకోలేదు. ఒక పేరు ద్వారా అర్థమైపోతుందేమో అని నేను అక్కడ జాగ్రత్తలు తీసుకున్నాను. లేకపోతే ఎవరి ద్వారానైనా తెలుస్తుందేమోనని వారితో సంబంధాలు తెంచేశాను. ఎందుకంటే దాంతో ఇప్పుడు మనకు పని లేదు, దానితో పని ఉండకూడదు. అందరూ కూడా ఒకే ఆత్మ సంబంధమైనటువంటి బాప్తిస్మాన్ని పొందాం. ఒకే ఆత్మ సంబంధమైన పానీయంలో మనము పాలు పంపులు కలిగి ఉంటున్నాం. దేవుని దగ్గర ఎంత చక్కగా ఉండాలండి మనం, ఎంత ప్యూర్గా ఉండాలండి మనం. ఈ విషయాన్ని గ్రహించాలని దేవుడు ఈ సంగతులను రాయించాడు. ఒకే శరీరం, అవయవాలు వివిధములుగా ఉంటాయి, కానీ ఒకే శరీరం. ఆ శరీరంలో మనం ఉండాలి, క్రీస్తు శరీరంలో మనం ఉండాలి. అలాగే మరో వాక్య భాగం గలతీయులకు పౌలు గారు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 27వ వాక్యాన్ని చూడండి. గలతీయులకు పౌలు గారు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 27వ వాక్యం. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. బాప్తిస్మం అంటే వెంటనే ఎవరు గుర్తుకు రావాలి? యేసుక్రీస్తు. ఆ బండ క్రీస్తే.
అంటే ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రము చేల్చబడినప్పుడు అందులో నుండి నడిచి వెళ్ళినప్పుడు అక్కడ మనకు క్రీస్తు కనిపించాలి. క్రీస్తులో బాప్తిస్మము అనేటువంటి విషయం అక్కడ మనకు అర్థం కావాలి, ఆ మర్మం అది. అలాగే మేఘము క్రింద వారు ఉన్నప్పుడు అక్కడ క్రీస్తు కనిపించాలి మనకి. అంతే తప్ప మేఘం కింద భలే ఉన్నారండి, ఎండ దెబ్బ తగలలేదండి, వడ దెబ్బ తగలలేదండి, నిజమే, అవన్నీ నిజమే. కానీ మర్మం అర్థమైందా నీకు? లేక పైపైన చూస్తున్నావా? ఇశ్రాయేలీయులు ఎంత చక్కగా ఉన్నారండి, ఇశ్రాయేలీయులు ఎంత ఆదరణ పొందారండి, అలసట్లేదండి వారికి. సరే, ఇవన్నీ నిజమే, కానీ నీకు అక్కడ మర్మం అర్థమైందా? ఏంటా మర్మం? ఆ మేఘములో క్రీస్తున్నాడు, క్రీస్తు జ్ఞానం ఉంది. అలాగే అగ్నిస్తంభం, అందులో కూడా క్రీస్తు మర్మం. నీవు దేవుని కొరకు బ్రతకకపోతే అగ్ని నీ కొరకు ఎదురు చూస్తోంది, అది క్రీస్తు మర్మం. ఒకే ఆహారాన్ని వారు భుజించారు. దేవుడు మన్నాను కురిపించినప్పుడు యోధా గోత్రానికి మంచి మన్నాను కురిపించండి, బెన్యామీను గోత్రానికి కొంచెం చీప్ రకం మన్నా ఏమైనా ఉంటే దాన్ని తోసేయండి అన్నాడు దేవుడు? లేదండి. రూబేన్ గోత్రం మరి మొదట వచ్చిన గోత్రం కదా, పెద్ద పెద్ద గింజలు వేయండి వాళ్ళకి. ఈ బెన్యామీను గోత్రానికి లేకపోతే మిగిలినటువంటి గోత్రాలకు చిన్న చిన్న గింజలు ఉంటే వేసేయండి, చచ్చు గింజలు ఉంటే వేసేయండి అన్నాడా? ఒకే ఆహారం. ఏం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు? భవిష్యత్తులో దేవుని పిల్లలు ఒక రాజ్యముగా చేర్చబడినప్పుడు వీరందరూ కూడా ఎటువంటి అసమానతలు లేకుండా కలిసికట్టుగా దేవుని పని చేయాలి, దేవుని కొరకు బ్రతకాలి. ఇక వారు అన్నీ మర్చిపోవాలి, లోక సంబంధమైనటువంటివి అన్నీ కూడా మర్చిపోవాలి. దేవుని పనిని సమిష్టిగా, ఆనందంగా, సంతోషంగా, ఐకమత్యంతో చేసుకుంటూ వెళ్ళాలి. ఒకరి మీద ఒకరికి పగ, ద్వేషం, కక్ష ఉండకూడదు. ఒకరి మీద ఒకరు నేను గొప్ప అంటే నేను గొప్ప అనేటువంటి స్వభావం ఉండకూడదు. పాదములు కడిగే మనసు ఉండాలి, తగ్గింపు స్వభావం ఉండాలి. నేను వారిని హెచ్చిస్తాను అంటున్నాడు దేవుడు. ఆ భావాన్ని దేవుడు అక్కడే చూపిస్తున్నాడండి, అక్కడే చూపించి నేర్చుకోమంటున్నాడండి. భవిష్యత్తులో అదంతా కూడా కార్యరూపం దాల్చకపోతుంది అని దేవుడు చెబుతున్నాడు. ఒకే ఆహారాన్ని భుజించారు. అలాగే చాలా బండలు ఉండొచ్చు, అక్కడ చాలా బండలు ఉండొచ్చు. మీ దగ్గరలో ఉన్నటువంటి ఒక్కొక్క బండతో మోషే మాట్లాడతాడు, అందులో నుండి నీళ్ళు వస్తాయని దేవుడు చెప్పలేదండి. ఒకే బండ, ఒకే బండలో నుండి నీరు, ఆ బండ క్రీస్తే. అంటే ఆ విషయాన్ని నేర్పించడానికి, అక్కడ ఉన్న ఆ మర్మాన్ని దేవుడు చెప్పటానికి ఒకే బండ, ఆ బండలో నుండి సమృద్ధిగా నీరు, నదుల వంటి ప్రవాహం నీరు ఇశ్రాయేలీయులందరి గొంతులు తడపడానికి, వారందరి అవసరతలు తీర్చడానికి ఒకే బండలో నుండి నీరు. చూడండి, ఇక్కడ గలతీయులకు పౌలు గారు రాసినటువంటి పత్రికలో ఈ వాక్య భాగాన్ని చూడండి. ఇప్పుడు మనం కూడా చూడండి ఎలా బాప్తిస్మాన్ని తీసుకుంటున్నాం. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందాం, క్రీస్తును ధరించుకుని ఉన్నాము, ఒకే శరీరం. ఇది బాప్తిస్మమును గూర్చినటువంటి వివరణ. అలాగే ఒకే ఆహారాన్ని వారు భుజించినట్టుగా, ఒకే ఆహారాన్ని ఇశ్రాయేలీలందరూ కూడా భుజించినట్టుగా, మరి ఇప్పుడు మనము ఏ ఆహారాన్ని భుజిస్తున్నాం? దేవుడు ఆనాడు క్రీస్తు మర్మమును మనకు ఎలా తెలియచేయాలనుకుంటున్నాడు? ఆనాడు వారిలో నెరవేర్చిన క్రీస్తు మర్మం ఏమిటి? ఈరోజు మనము ఆ ఆహారాన్ని ఎలా పొందగలుగుతున్నాం అనగానే, ఇప్పుడు మనం ఒకే ఆహారాన్ని ఎలా తింటున్నాం? ఒకే ఆహారాన్ని మనం తింటున్నామా? ఒకే ఆహారాన్ని తినడం అంటే మీరు ఏమనుకుంటున్నారు? రోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళ తినే ఆహారాల గురించి మీరు మాట్లాడుకుంటున్నారా? అలా అనుకుంటే మనలో వెజ్ తినేవాళ్ళు ఉంటారు, నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటారు, ఆయా ప్రాంతాలకు సంబంధించి అక్కడ లభ్యమవుతున్నటువంటి వివిధ ఆహార పదార్థాలు తినేవారు ఉంటారు, ఫ్రూట్స్ తినేవారు ఉంటారు, ఉపవాసం చేసేవారు ఉంటారు. ఇక్కడ ఈ ఆహారాన్ని గురించి దేవుడు మాట్లాడటం లేదు. ఒకే ఆహారమును వారు భుజించిరి, మీరు కూడా భుజిస్తారు అని అనగానే ఏమిటి ఆహారం? పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది ఆ సమాధానం. ఆ మర్మమును దేవుడే మనకు చెప్పాలి. పరిశుద్ధ గ్రంథంలో ఆ సమాధానాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 31వ వాక్యం నుండి చూడండి. యేసుక్రీస్తు ప్రభువు ఆ ఆహారాన్ని గురించి మాట్లాడుతున్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయము 31వ వాక్యం, 31వ వాక్యం నుండి, ఆలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. మనం తినేటువంటి మామూలు భోజనం గురించి శిష్యులు మాట్లాడుతున్నారు. అంటే ప్రతిరోజు మనం ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళ తీసుకుంటున్నాం కదా శరీరానికి, ఆ భోజనం గురించి శిష్యులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈయన ఏం మాట్లాడుతున్నాడు చూడండి.
అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా. వారేమో ప్రతిరోజు శరీరానికి తీసుకునేటువంటి ఆహారాన్ని గురించి మాట్లాడుతుంటే ప్రభువు వారు మర్మమును తెలియజేస్తున్నారు. దేవుని మర్మం. భుజించుటకు మీకు తెలియదు, మీకు ఇంకా తెలియదు, ఆ సబ్జెక్ట్ మీకు ఇంకా రాలేదు, ఆ సిలబస్ మీకు ఇంకా పూర్తి కాలేదు. మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు ఇంకా ఏమని ఆలోచించుకుంటున్నారు చూడండి. ఆయన భుజించుటకు ఎవడైనా నేమైనను తెచ్చునేమో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. యేసు వారిని చూచి, మరి వెంటనే సమాధానం చెప్పేయాలి, లేదంటే వారు ఆ సమాధానంతో ఫిక్స్ అయిపోతారు. ఎవరైనా ఏమైనా తెస్తారేమో యేసుక్రీస్తు ప్రభు కోసం, మేము తెచ్చిన ఆహారాన్ని ఆయన వద్దంటున్నారు, ఇప్పుడు వేరే ఆహారం ఉందంటున్నారు అని వారు ఆ విధానంలో ఫిక్స్ అయిపోయే అవకాశం ఉంది. కనుక వెంటనే ఆ మర్మమునకు ఆయన సమాధానాన్ని తెలియజేస్తున్నారు చూడండి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమయ్యున్నది. నేను చెప్పే ఆహారం దేనిని గురించి? దేవుని పనిని నెరవేర్చుట. అది మన ఆహారం. దేవుని పనిని నెరవేర్చుట. దేవుని పని పూర్తవ్వలేదంటే, దేవుని కొరకు మనం బ్రతకటం లేదంటే ఆకలితో ఉన్నామని అర్థం. ఆకలితో ఎంతకాలం ఉండగలమండి? ఒకరోజు మీరు ఒక పూట భోజనం మానేసి చూడండి, తర్వాత పూటకి మకమకలాడిపోతుంది, కడుపు మకమకలాడిపోతుంది. తర్వాత పూట కూడా మానేయండి, ఇంకా మకమకలాడిపోతుంది. తర్వాత పూట కూడా మానేయండి, కలబడిపోతారు. ఆహారం ఎక్కడుందా అని కలబడిపోతారు తినడానికి. మరి ఆ విధంగా దేవుని పనిని చేయగలుగుతున్నారండి? దేవుని పనిని ఒక పూట చేయలేదండి, రెండో పూట చేయలేదండి, మూడో పూట చేయలేదండి, కలబడిపోతున్నారా తర్వాత పూటకి? తర్వాత దేవుని పనిని చేయడానికి ఒక రోజు దేవుని పని లేకుండా మీ ఇష్టానుసారంగా మీరు బ్రతికినప్పుడు చాలా ఆకలితో ఉండిపోయినండి, అసలు దేవుని పని ఎక్కడ అని కలబడిపోతున్నారా? అలా ఉండాలండి. అదేనండి మర్మం అంటే. ఎవరికి అర్థమైందండి ఈ మర్మం? దర్జాగా కాలు మీద కాలు వేసుకుని ఫ్యాన్ కింద కూర్చొని దేవుని వాక్యం విని వెళ్ళిపోతున్నారండి. ఏమండి, అసలు కష్టం ఏమైనా ఉందండి? దర్జాగా వస్తున్నారు, హాయిగా ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకుని కూర్చుంటున్నారు హ్యాపీగా. సంఘంలోనికి ఒకరు రావడమే వారికి పరమానందం. ఎవరికి? బోధకులకు, పెద్దలకు, సంఘ వ్యవస్థాపకులకు, నడిపించే వారికి ఒకరు రావడమే పరమానందం. కనుక వారికి ఇటువంటి హెచ్చరికలు ఏం చేయరు. వారు వస్తారు, హాయిగా కూర్చుంటారు, ఫ్యాన్ కింద కూర్చుంటారు, ఫ్యాన్ ఎక్కడ ఉందో చూసుకుంటారు, ఫ్యాన్ కింద కూర్చుంటారు, హాయిగా కాలక్షేపం అయిపోయింది. చక్కగా వచ్చిన పాటలు పాడేశారు, రాని పాటలు అయితే నేర్చుకున్నారు, చెప్పిన వాక్యం వినేశారు, తోచింది ఇచ్చేశారు, వచ్చేశారు. ఏముందండి ఇందులో కష్టం? అసలు మకమకలాడిపోయేటువంటి ఆకలి ఏమైనా ఉందా నీకు? మరి ఈ వాక్య భాగం చదివే ఉంటారు చాలామంది. అర్థం చేసుకున్నారా? మర్మం అర్థమైందా? మీ చేతుల్లో ఉన్న బైబిల్లో ఈ వాక్య భాగం లేదా? యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వాక్యం ఏమైనా మిస్ అయిపోయిందా? ఒకసారి చూడండి. పోనీ దేవుని పని చెయ్యని వారితో చెప్తున్నాను, దేవుని పని లేదనుకుంటున్న వారితో చెప్తున్నాను. ఒకసారి చూసుకోండి, చెక్ చేసుకోండి. ఏమైనా అక్కడ మిస్ అయిపోయిందేమో, ప్రింటింగ్ మిస్ అయిపోయిందేమో. ప్రింటింగ్ ఉందా? ఉంది. మరి ఉన్నా మీరు ఎలా ఉన్నారంటే అర్థం ఏంటి? మీరు చదవటం లేదు, మీకు అర్థం అవటం లేదు, మీరు ఇతరులుగా ఉండిపోయారు, బయట ఉండిపోయారు. మీకు దేవుని రాజ్య మర్మములు అర్థం కావటంలా. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, దేవుని పనిని పూర్తి చేయడమే నా ఆహారం. దేవుని పని పూర్తి చేశానంటే నాకు కడుపు నిండినట్టే. శరీర సంబంధమైనటువంటి ఆకలిని తర్వాత తీర్చుకుందాం, ఆత్మ సంబంధమైన ఆకలిని కూడా తీర్చాలిగా. ఇదిగో సమరయ స్త్రీకి దేవుని వాక్యం చెప్పాను, ఆమె వెళ్ళి తీసుకొచ్చేస్తూ ఇప్పుడు అనేక మందిని తీసుకొచ్చేస్తూ ఊరి వారిని, వారందరికీ దేవుని వాక్యం చెబుతాను, పరిచయం చేస్తాను, తండ్రిని పరిచయం చేస్తాను. వారందరికీ చెప్పినప్పుడు నా ఆకలి తీరినట్టే. మరొక చోటకు వెళతాను, మరలా వారికి వాక్యం చెబుతాను. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువు అసలైన ఆహారాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఒకే ఆహారం. ఇప్పుడు ఈ ఒకే ఆహారాన్ని గురించి మీరు ఆలోచన చేయండి. నేను దేవుని పనిని చేస్తూ ఆకలి తీర్చుకుంటున్నాను, మీరు దేవుని పనిని చేస్తూ ఆకలి తీర్చుకుంటున్నారు అనుకోండి. ఒకే ఆహారాన్ని తింటున్నావా లేదా? అదే ఒకే ఆహారం అంటే. శరీర సంబంధమైన ఆహారం అనుకోండి. నేను ఈరోజు వెజిటేరియన్గా ఒక వెజిటేబుల్ కర్రీ తింటే మీరు నాన్ వెజిటేరియన్గా చికెన్ కర్రీ తినచ్చు. అక్కడ తేడాలు వచ్చేస్తాయి. కానీ దేవుని పని దగ్గర వ్యత్యాసం వచ్చిందా? మీరు దేవుని పనే, నేను దేవుని పనే, ఆత్మల రక్షణే.
ఆత్మల రక్షణే పని. స్వార్థం లేకుండా దేవుని రాజ్యంలోనికి చేర్చడమే మన పని. కనుక ఒకే పనిని మనం కలిగి ఉన్నాం. ఎప్పటి నుంచి అండి పని? పోనీ ఈ తరంలో మన మధ్యన మాత్రమే జరుగుతున్న పని అనుకుంటున్నారా? అబ్బో, ఎప్పటి నుంచో నీతిమంతులు అందరూ జరిగిస్తున్నటువంటి పని ఇదే. అందరూ ఆత్మ సంబంధమైన ఆహారముగా దీనినే భుజిస్తున్నారు. అందులో మనం పాలిపంపులు కలిగి ఉంటున్నాం. దిస్ ఈజ్ ద సీక్రెట్. ఇది మర్మం అంటే. అలాగే ఆత్మ సంబంధమైన పానీయాన్ని గురించి కూడా మనకు తెలియాలి కదా. మరి ఒకే బండలోనిది వారు త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఒకే బండలోనిది వారు త్రాగిరి. పలు విధములైనటువంటి బండలు, ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క బండ అని అనలేదు ఆయన. ఒకే బండలో నుండి ఆయన నదులంత విస్తారముగా నీటిని ప్రవహింపజేస్తాడు. ఆ బండలోనిదే వారు త్రాగారు. మరి ఇప్పుడు మనము కూడా ఒకే ఆత్మ సంబంధమైన పానీయమును చేయాలి. ఎలా? ఈ మర్మం ఏమిటి చూడండి. యోహాను సువార్తలోనే 4వ అధ్యాయంలోనే 10వ వాక్యం నుండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వాక్యం నుండి సమరయ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. అక్కడ ఈ మర్మం మనకు అర్థమవుతుంది. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. ఒక ప్రత్యేకమైనటువంటి పదాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ పరిచయం చేస్తున్నారు. అదేంటంటే జీవజలము. యాకోబు బావిలో నీళ్లు కాదు, జీవజలము. నీకు దాహమునకు నిన్ను అడుగుతున్నటువంటి వారు ఎవరో నీకు అర్థమై ఉంటే నీవే తిరిగి అడుగుతావు ఆయన్ని. ఆయన నీకు జీవజలం ఇస్తాడు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే. ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. ఈ బావిలోనే ఉన్నాయేమో ఆ జీవజలములు అనుకుని ఆమె అనుకుంటుంది. రహస్యం తెలియదు, మర్మం తెలియదు, ఇతరులకు తెలియదు కదా, బయట ఉన్న వారికి తెలియదు కదా మర్మం. అప్పుడు యేసు చెబుతున్నారు చూడండి. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. ఈ బావిలో నీళ్లను గురించి నేను మాట్లాడటం లేదమ్మా. నేను జీవజలమును గురించి చెబుతున్నాను. నిత్య జీవము నిమిత్తమైన జీవజలమును గురించి మాట్లాడుతున్నాను. అవి ఎల్లప్పుడూ వానిలో ఊరుచున్నటువంటి నీటి బొగ్గగా ఉంటాయి. ఒక బండలో నుండి నీరు ధారాపాతంగా ఎలా ప్రవహించిందో ఆ విధంగా అట్టి మాదిరిగా జీవజలమును దేవుడు ఒక మనిషిలో నుండి ఉబుక చేస్తాడు. ఆ పానీయమని అందరూ తాగుతారు. ఆ పానీయము ఆత్మ సంబంధమైన దాహార్తిని తీరుస్తుంది. అంటే అదే వాక్య సంబంధమైన బోధ, సత్య సంబంధమైన బోధ. ఆ వాక్యాన్ని ఈరోజు నేను వింటున్నాను, ఆ వాక్యాన్ని ఈరోజు మీరు వింటున్నారు. మనం అందరం కూడా అదే పానీయమును స్వీకరిస్తున్నాం. ఎంత గొప్పతనమో చూడండి. మరి నిత్య జీవమునకై మనలో ఊరిడి నీటి బొగ్గగా ఉండే దేవుని మాటలను మనం కలిగి ఉంటున్నామా, దేవుని వాక్యాన్ని మనం వింటున్నామా అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకే పానీయమును మనము త్రాగాలి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇష్టానుసారమైనటువంటి బోధలు, ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తన, ఊహను బట్టి, ఆలోచనను బట్టి, వారి ఇష్టాన్ని బట్టి వారు బోధ చేస్తున్నారు, బోధలు వింటున్నారు. కానీ అలా ఉండకూడదు. దేవుని రాజ్యములో ఒకే ఆహారం ఉండాలి, ఒకే పానీయం ఉండాలి. అనగా వాక్యము ఒకే విధంగా బోధింపబడాలి. వాక్య సంబంధమైన క్రియలు మనలో దేవునికి కనిపించాలి. కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక అడవిగా కనిపిస్తున్నటువంటి, అరణ్యముగా మారిపోయినటువంటి ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం. ఇశ్రాయేలీయులు అరణ్యంలోనే నడిచి వెళ్ళారు. ఈ లోకంలో ఒకే మేఘము క్రింద వారు నడిచి ఎలా వెళ్ళారు, ఒకే సముద్రములో ఆ సముద్రము పాయలుగా చేల్చబడినప్పుడు, నీరు రాశిగా నిలిచినప్పుడు మధ్యలో ఎలాగైతే నడిచిపోయారో ఆ విధంగా మనం బాప్తిస్మమును, ఒకే విధమైనటువంటి బాప్తిస్మమును తీసుకున్న వారమై క్రీస్తులో ఒక అవయవంగా మారిపోవాలి. క్రీస్తులో ఒక అవయవంగా మారిపోవాలి. పనిచేసే సాధనంగా మారిపోవాలి. ఆ తర్వాత ఒకే ఆహారమును ఇశ్రాయేలీయులు ఏ విధంగా అయితే భుజించారో ఆ విధంగా మనము కూడా దేవుని పనిని నెరవేర్చుచు ఒకే ఆహారమును భుజిస్తూ మనము దేవుని రాజ్యంలో కొనసాగాలి. ఒకే బండలోనిది వారు ఎలాగైతే త్రాగి ఆ బండను
ఆ బండలో ఉన్న మర్మమయ్యున్న క్రీస్తును వారు చూడగలిగారో, ఆ విధంగానే మనము కూడా యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహించుచున్నటువంటి జీవజలమును స్వీకరించిన వారమై నిత్య జీవమును సంపాదించుకున్న నిమిత్తము ఒకే బోధ, వాక్య సంబంధమైన బోధ, సత్యపూరితమైనటువంటి బోధను వెంబడించు వారమై ఉన్నప్పుడు ఖచ్చితముగా నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాం. దేవుడు ఇన్ని ఆశలతో తన జ్ఞానమును మరుగుగా ఉంచి మనకు ఆ మర్మమైన జ్ఞానమును బహిర్గతం చేశాడు. దేవుని దగ్గర ఇన్ని ఆశలున్నాయండి. ఇంత చక్కగా క్రీస్తు రాజ్యం ఉండాలని ఆయన కోరుకున్నాడండి. కానీ ఆయన మాటలకు ఈరోజు ఎంతమంది విలువనిస్తున్నారు? ఆయన మాటలను ఎంతమంది అనుసరిస్తున్నారు? కనీసం మీరైనా దేవుని చిత్తమును గ్రహించిన వారై, ఇదిగో సంపూర్ణముగా నా ఎదుట క్రీస్తు మర్మము బహిర్గతము చేయబడినది గనుక బాప్తిస్మము పొందినవాడనై, బాప్తిస్మము పొందినదాననై దేవుని రాజ్యములో చేర్చబడి ఒకే ఆత్మ సంబంధమైన ఆహారమును, ఒకే ఆత్మ సంబంధమైన పానీయమును నేను తీసుకుంటున్నవాడనై, తీసుకుంటున్నదాననై దేవుని చిత్తమును నెరవేర్చుచు క్రీస్తులో ఒక అవయవముగా ఉండాలని మంచి నిర్ణయం తీసుకోవాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, ఈ సమయమందు మీరు మాకు దయచేసిన ఉన్నతమైనటువంటి సంగతులను గూర్చి మిమ్మల్ని స్తుతించుచున్నాము, ఘనపరచుచున్నాము. క్రీస్తు యొక్క మర్మమయ్యున్న మహాజ్ఞానమును జగదోత్పత్తికి ముందుగానే మా మహిమ నిమిత్తము మీరు దాచి ఉంచారు, నిర్ణయించారు, నియమించారు. ఈరోజు ఆ చక్కని జ్ఞానమును మాకు వివరించి ఒక ఆస్తిగా, ఒక ఐశ్వర్యముగా మాకు దయచేసినందుకు మిమ్మల్ని ఘనపరచుచున్నాము తండ్రి. నాయన, కేవలము వినుట మట్టుకు మాత్రమే కాకుండా మీ వాక్యము ప్రకారము ప్రవర్తించుచు మీ చిత్తానుసారముగా నడుచుకొని ఒకే మేఘము క్రింద, ఒకే సముద్రము మధ్యలో ఇశ్రాయేలీయులు ఎలా నడిచి వెళ్ళారో, ఓడలో నోవహు అతని యొక్క కుటుంబము ఏ విధంగా రక్షింపబడ్డారో మేమును దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ద్వారా రక్షణలో ప్రవేశించిన వారమై ఒకే ఆత్మ సంబంధమైన ఆహారమును మేము కలిగి ఉంటూ స్వీకరిస్తూ, ఒకే ఆత్మ సంబంధమైన పానీయమును మేము సేవిస్తూ, జీవజలమును మా జీవితకాలమంతయు మేము కలిగి ఉంటూ క్రీస్తులో ఉన్న ఈ మర్మమును గ్రహించిన వారమై, క్రీస్తుతో మేము నడుచుచున్న వారమై మా బ్రతుకును మీకు సంపూర్ణముగా ఫలవంతముగా అప్పగించుకొనున్నట్లు మాకు అనుకూలతను, జ్ఞానమును, బుద్ధిని దయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ, ఇట్టి మనస్సు కలిగి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ మీకు తమ్మును తాము లోపరుచుకున్నటువంటి బిడ్డలందరినీ కాపాడుమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.